ప్రేమ గల మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గత వారం నుంచి ఈ వారం వరకు నీ యొక్క రెక్కల చాట్ల మమ్మల్ని భద్రపరిచి కాపాడి, ఈ 7 నెలలు మమ్మల్ని నీ యొక్క రెక్కల చాట్ల మమ్మల్ని భద్రపరిచి కాపాడి, ఈ జూలై నెల 7వ మాసము ఆఖరి ఆదివారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టించి ప్రభా ఇచ్చిన నీ యొక్క మెండైన కృపను బట్టి, మేలును బట్టి, క్షేమమును బట్టి మీకు నేను ఎంతగానో వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇట్టి గొప్ప రక్షణ ఎందరికో లేని మాకు అనుగ్రహించారు ప్రభా. అట్టి గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రీతిగా మేమందరము చేరి ప్రభా నిన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లు, నీ వాక్యం నెరవేర్చబడినట్లు మమ్మల్ని పురుకొల్పిస్తూ నీ యొక్క సన్నిధికి క్షేమకరంగా తీసుకొచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. ఇంకా ఎవరైతే రావాల్సిన వారు ఉన్నారో వారందరినీ త్వరపెట్టి నీ యొక్క సన్నిధికి క్షేమంగా తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా, ఎవరైతే వ్యాధి గుండా, బాధల గుండా ఇంటి వద్దనే ఉన్నారో, లేవలేని స్థితిలో ఉన్నారో వృద్ధుల కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా వారికి మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని, నీ పునరుద్ధానపు బలమును వారికి అనుగ్రహించి వారిని లేవనెత్తి నీ యొక్క సన్నిధికి నడిపించమని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా, మా జీవితంలో మీరు చేసిన ఎన్నో వేలాది మహోపకారాలను బట్టి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని కొనియాడబడ్డానికి నీ యొక్క పరిశుద్ధ స్థలములోనికి, నీ పరిశుద్ధ సార్వత్రిక సంఘంలోనికి మమ్మల్ని అందరినీ ఆయుత్తపరిచినందుకు మీకు ఎంతగానో వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ దాసుని అభిషేకించుకుని నేను చేస్తున్న పరిచర్ని జ్ఞాపకం చేసుకుని రాజమండ్రి, అలాగే దొరేశ్వరు, వేములూరు, అలాగే ప్రభా కొవ్వూరులో పరిసరంతట్లో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభా ఉంచుమని ప్రార్థిస్తూ ఈ యొక్క చిన్న దీన ప్రార్థన పాసాన్ని చేరి నమ్మి స్తుతించి కొద్ది సమయం అనే పాటల ద్వారా, వాక్య ధ్యానం ద్వారా, ఆరాధన బలవర్తమానంలో నీ యొక్క శరీరము, నీ యొక్క రక్తంలో పాలు పంచుకునే సమయము మీరే ఆధిపత్యం వహించుకోమని ప్రార్థిస్తున్న ప్రభువును, నా రక్షకునైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదము, ఆనందముతో సాగెదము. హల్లెలూయా అని పాడెదము, ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపని
పిలచితివి నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి హల్లెలూయా 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 అని పాడేదము ఆనందముతో సాగెదము హల్లెలూయా అని పాడేదము ఆనందముతో సాగెదము మరణ శరీరము మార్పు నంది అందరూ కలిసి పాడదామండి చప్పట్లు కొడుతూ గట్టిగా పాడదాము శరీరము పొందుటకై మరణ శరీరపు మార్పు నంది మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి మరణ భయములను తీర్చితివి మహిమాత్మతో నన్ను నింపితివి మరణ భయములను తీర్చితివి హల్లెలూయా 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 అని పాడేదము ఆనందముతో సాగెదము హల్లెలూయా అని పాడేదను ఆనందముతో సాగెదము సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదను సంతసముగా నిన్ను పొగడెదము స్తోత్రము చేసి స్తుతించెదను సంతసముగా నిన్ను పొగడెదము హల్లెలూయా 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 అని పాడెదము ఆనందముతో సాగెదము హల్లెలూయా అని పాడెదము ఆనందముతో సాగెదము ఈ పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథము ఎంతో ప్రాముఖ్యమైన గ్రంథంగా మనము చూడవచ్చు. చాలామంది కీర్తనల గ్రంథమే కదా అని పైన చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కొద్ది సార్లు కొన్ని సార్లు. అయితే కీర్తనల గ్రంథము ఎంత ఇంపార్టెంట్ అంటే ఆయన్ని స్తుతించాలన్నా ఆయన్ను గణపరచాలన్నా ఆయన్ను కొనియాడాలన్నా ఆయన కృప నిరంతరము మనకు ఉండాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. ఈ కీర్తనలకి ఎంత టైం నుంచి ఉందంటే మోషే కాలం నుంచి ఉంది కీర్తనల గ్రంథము. అందరూ ఏమనుకుంటారంటే దావీదు రాసిన కీర్తనలు కదా, దావీదు నుంచి మొదలైంది అనుకుంటారు. కానీ కీర్తనల గ్రంథానికి ఆదిమ సంఘము పూర్వకాలం కొన్ని 1000 సంవత్సరాల మునిపే ఈ కీర్తనల గ్రంథము రాయబడి ఉంది. మోషే కూడా కొన్ని కీర్తనలు రాశారు, కొన్ని పద్యాలు రాశాడు, కొన్ని సందర్భాలు ఆయన గణపరచడం, ఆయన ఆరాధించడం, కొన్ని వాక్యాలు ఆయన కూడా కీర్తన గ్రంథం రాశారు. మోషే గారు ఎవరు? లా, గాడ్స్ లా, ధర్మశాస్త్రము రైటర్ ఎవరన్నా ఉన్నారంటే హీఈస్ మోజెస్. మోషే ధర్మశాస్త్రాన్ని రాశారు. ధర్మంగా ఎలా జీవించాలో శాస్త్రాన్ని బట్టి మనము
చదవాలి. అందును బట్టి మన జీవితము జయ జీవితంగా ఉండడం కోసం ఆయన దేవుని ప్రణాళిక చెప్పిన ధర్మశాస్త్రాన్ని రాశారు. మోషే గారు రాసిన ధర్మశాస్త్రంలో కీర్తనల గ్రంథంలో మనకి సుపరిచితమైన అధ్యాయం ఏంటి? కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, భూమి పుట్టింపక మునిపే నువ్వు ఉన్నావు అని చెప్పి కీర్తన గ్రంథము 90వ అధ్యాయం చూడొచ్చు. అయితే కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో ముఖ్యంగా ఈరోజు మనము ఈ సన్నిధికి వచ్చి ఆయన్ను స్తుతించడానికి వచ్చాం, ఆయన్ని కొనియాడడానికి వచ్చాం, ఆయన్ని ఘనపరచడానికి వచ్చాం, ఆయన ఆరాధించడానికి వచ్చాం. ఈ ఆరాధించాలన్నా, ఆయన స్తుతించాలన్నా, ఆయన కొనియాడాలన్నా, ఆయన కృప నిరంతరం ఉండాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులు మొదటి అధ్యాయంలో ఉంది. కీర్తనల గ్రంథము చదవాలంటే మనకి కొన్ని హెచ్చరికలు ఇంపార్టెంట్. నువ్వు ఎలా పడితే అలా నన్ను స్తుతించలేవు, నువ్వు ఎలా పడితే అలా నన్ను ఘనపరచలేవు, నీకు ఎలా పడితే అలాగ దేవుని మందిరంలోనికి రాలేవు అని దేవుని ధర్మశాస్త్రం చెప్తుంది. అయితే కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయంలో 2 షరతులు, 2 హెచ్చరికలు చూడొచ్చు. మొదటి అధ్యాయము మొదటి వచనం ఏమని చెప్తుంది? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఈ 3 నడవక, నిలువక, కూర్చుండక చూస్తుంటే మనకు ఒక ఎగ్జాంపుల్ గుర్తు రావాలి. ఏంటి? 3 కోతులు. ఏంటవి? చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు. ఈ 3 కోతులు పురాణం రాకముందే మన బైబిల్లో గ్రంథకర్త ఈ యొక్క వాక్యాన్ని లెక్కించాడు. దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చోవద్దు. ఇది మొదటి షరతు. అయితే దుష్టులంటే ఎవరు? మన మైండ్ చెప్పేది దుష్టులంటే ఎవరు, పాపులంటే ఎవరు, అపహాసకులంటే ఎవరు? మన మైండ్ మనకేం చెప్తుందంటే మనం కాదులేరా అని చెప్తుంది. దుష్టులంటే ఎవరు? ధర్మశాస్త్రం చెప్తుంది, వేలు పెట్టి మరి చూపిస్తుంది, అది నువ్వే నేనే. దుష్టులంటే ఎవరో కాదు, రోడ్ల మీద తిరిగే వాళ్ళు కాదు, మందు తాగి తప్ప తాగి కింద పడిపోయిన వాళ్ళు కాదు, గడ్డాలు మాసిపోయి తిరిగే వాళ్ళు కాదు. దుష్టులంటే, దుష్టుడంటే నువ్వు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. పాపులంటే ఎవరు? పాపులంటే ఎవరు? ఏలయనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. నువ్వు మంచోడు అనట్లేదు ధర్మశాస్త్రము, పాపివి. మనం ఇంకను ఏలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా ఒక బలవంతుడు మన కొరకు వచ్చాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. మనం ఇంకనూ శత్రువులమై ఉండగా, మనం ఇంకనూ దుష్టులమై ఉండగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ అపహాసకులమై ఉండగా క్రీస్తు మన కొరకు వచ్చాడు. అపహాసకులంటే ఎవరు? నేను అసలు అపహాస్యమే చేయనండి, కానీ చూస్తాను. టీవీ షోస్ ఉన్నాయి కదా, డబల్ మీనింగ్ డైలాగులు చెప్పే షోస్ని చూసి మనం నవ్వుతూ ఉంటాం కదా, అదే అపహాస్యం అంటే అంటున్నాడు. నేను ఎవరిని అపహాస్యం చేయనండి, కానీ నేను చూస్తానండి. నేను అంత మరీ పాపిని కాదండి, పాపినైతే పాపిని కానీ మరీ ఆడంత పాపిని కాదు అని మన మైండ్ మనకి చెప్తూ ఉంటుంది. కానీ జీవగ్రంథము, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దట్ ఈస్ యూ, నువ్వే దుష్టుడివి, నేనే పాపిని, నేనే అపహాసకుని అని మన వైపు వేలు చూపించి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం చూపిస్తుంది. ఇది మొదటి షరతులో నేను లేననే వాళ్ళు ఎవరున్నారు? ఒకవేళ ఈ మొదటి షరతులో లేకపోతే పోనీ 2వ హెచ్చరికలో ఉన్నామా? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మరి ఈ 2వ షరతులో ఉన్నామా మనము?
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. నేను ఏ రోజు కూడా బైబిల్ చదవకుండా నా డే ముగించబడలేదు, నా రోజు స్టార్ట్ అవ్వలేదు, నా రోజు ఎండ్ అవ్వలేదు అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నేను ధర్మశాస్త్రమునందే ఆనందిస్తాను. సంవత్సరంలో బైబిల్ గ్రంథం అంతా చదువుతూ వచ్చాను. బైబిల్కి పట్టిన దూబరాన్ని బట్టి చెప్పచ్చు బైబిల్ తీసి ఎంతకాలం అయిందో. మన పనులను బట్టి చెప్పచ్చు బైబిల్ చదువుతున్నాడా లేదా. ఒక వ్యాఖ్యానకర్త అన్నాడు, నిన్ను బట్టి నువ్వు ఆరాధించే దేవుడు ఎవరో చెప్పచ్చు, నీవు చేసే పనులను బట్టి నీ దేవుడు ఎలాంటోడో చెప్పచ్చంట. నిన్ను బట్టి నువ్వు నమ్మే దేవుడు ఎవరో చెప్పచ్చు, నీ పనులను బట్టి నీ దేవుడు ఎలాంటోడో చెప్పచ్చంట. ఇక్కడ మనం రెండు షరతులు, ఏ షరతులు ఉన్నామో, దుష్టుల ఆలోచన నడవకుండా ఉన్నామా, పాపుల మార్గములు నిలవకుండా ఉన్నామా, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండకుండా ఉన్నామా. ఇది మొదటి హెచ్చరిక. రెండవ హెచ్చరిక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము, ఉదయకాల సమయము రాత్రికాల సమయం ఆయన ధర్మశాస్త్రంలో నువ్వు ఆనందిస్తున్నావా? మహారాజైన దావీదు సొలొమోనుకు ఒక మాట చెప్తాడు. చాలామంది రాజకీయ నాయకులు మనం చూడొచ్చు, వాళ్ళ కొడుకులకి రాజకీయం ఇచ్చినప్పుడు, ఈ రాజ్యాన్ని ఇచ్చినప్పుడు, రే నేను ఇన్ని రాజ్యాలు సంపాదించాను రా, నాకు అదొక్క రాజ్యమే సంపాదించలేకపోయాను, నేను ముసలోడినై చనిపోతున్నాను, నువ్వు సంపాదించని చెప్తాడు రాజు. ధనం సమకూర్చుకో, బంగారం సమకూర్చుకో, వెండి సమకూర్చుకో, ఇవన్నీ సమకూర్చుకో. ఎప్పుడు చూసినా లోకం 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 గురించే చెప్తాడు. కానీ దావీదు సొలొమోనుకి ఏం చెప్పాడో తెలుసా? దావీదు సొలొమోనుకి ఏమని చెప్పాడో తెలుసా తన కొడుక్కి? మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము దావీదు హెచ్చరిస్తున్నాడు, వార్నింగ్. ఏం చేస్తున్నాడండి? మన 8వ వచనము లాస్ట్ చూడండి, 8వ వచనం లాస్ట్ లైన్, మన దేవుడు ఆలకించుచుండగను నేను మిమ్మను హెచ్చరించుచున్నాను. వార్నింగ్ అంటే ఏంటి తెలుసా? ఏయ్ జాగ్రత్త. 9వ వచనం చూడండి, అన్ని చోట్ల సొలొమోను 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 అని ఉంటుంది, కానీ ఆ వచనంలో సొలొమోనా నా కొడుకా, నా కుమారుడా అని చెప్పి చూడండి 9వ వచనం, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరుగువాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా ఆయనను సేవించు, ఆయన్ను ఆరాధించు, వాక్యాన్ని చదువు, ప్రార్థించని చెప్తున్నాడు. దావీదు రాజ్యాలు సంపాదించని చెప్పట్లే. ఇదిగో సొలొమోను నా కుమారుడా జాగ్రత్త, హెచ్చరిస్తున్నాను. నీ హృదయం జాగ్రత్త, నీ మనసు జాగ్రత్త. దేవుణ్ణి మాత్రమే నువ్వు సేవించాలి, దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆరాధించాలి. ఇంక ఏది కాదు ఈ లోకంలో ఇంపార్టెంట్. తన తండ్రి ఎలాంటి హెచ్చరికిస్తున్నాడో మన పిల్లలకి ఎలాంటి హెచ్చరికిస్తున్నామో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన్ను కొనియాడాలంటే, ఆయన స్తుతించాలంటే 2 హెచ్చరికలు. దుష్టులు పాపులు అపహాసకుల్లో ఉన్నామా, లేదా ధర్మశాస్త్రం నందు ఆనందిస్తున్నామా? మార్కు సువార్త 7:7 చూడండి ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనము 6వ వచనం చూడండి. దేవుడు ఏమని చెప్తున్నాడో చూడండి. మనం 2 షరతులు, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండకలో మనం ఉన్నామా? యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అనే దాంట్లో ఉన్నామా? దేవుడు చెప్తున్నాడు 6వ వచనంలో, అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధించుదురు, కానీ వారి హృదయము నాకు, హృదయంలో ఏముందంటే దుష్టత్వం ఉంది, పాపం ఉంది, అపహాస్యం ఉంది. అపహాసకుడు నువ్వు అంటున్నాడు దేవుడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, వేలు పెట్టి నువ్వు దుష్టుడివి. వారు మనవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములు బోధించుచు నన్ను ఎలా ఆరాధిస్తున్నారంటండి? వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. మరి దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? మనకి కొన్ని షరతులు ఉన్నాయి. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించువారు
పూర్ణమైన హృదయంతో ఆరాధించాలి. కానీ బైబిల్ చెప్తుంది నీ ఆరాధన వ్యర్థమైన ఆరాధన. కీర్తనల గ్రంథం చదవాలంటే మొదటి అధ్యాయంలో 2 షరతులు, 2 హెచ్చరికలు, 2 వార్నింగ్స్ ఉన్నాయి, 2 జాగ్రత్తలు ఉన్నాయి. ఏ హెచ్చరికలు ఉన్నామో మనం పరీక్షించుకుని దేవుణ్ణి ఆరాధించువారమే ఉన్నాం. ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యంతో నీ పూర్ణమైన హృదయంతో. దావీదు చెప్పాడు సొలొమోను పూర్ణమైన హృదయంతో దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి సేవించు. రాజ్యాలు సంపాదించని చెప్పలే, డబ్బులు సంపాదించమని చెప్పలే, వెండి బంగారం సంపాదించమనిలే, ఎంతోమంది భార్యల్ని తెచ్చుకోమని చెప్పలే. వాక్యము చదువు. పాత నిబంధనలు కానీ నూతన నిబంధనలు కానీ ఒకటే చెప్తుంది. ఏం చెప్తుందంటే అపోస్తలుల బోధ. ఫస్ట్ ఇంపార్టెన్స్ వాక్యం చదవాలి. 2 సహవాసము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం చెప్తుంది, సమాజముగా కూడుకొనుట మానద్దు. సమాజముగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించు వారమే ఉన్నాము. మనం ఏ హెచ్చరికలు ఉన్నామో దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నీ హృదయములను విప్పి, నీ మనోనేత్రాలను ఓపెన్ చేసి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నిన్ను ఆరాధించువారు పూర్ణమైన హృదయంతో ఆరాధించమంటున్నావు. ఈరోజు ధర్మశాస్త్రాన్ని చదివచ్చావా, ఉపదేశములు చదివచ్చావా, ఆయన ఆజ్ఞలు చదివచ్చావా, ఆయన వాక్యాన్ని చదివచ్చావా? ఆయన వాక్యం చదివితే నీ హృదయం ముందు ఆనందం కలుగుతుంది. ఆ ఆనందమే వేరు. ఆ ఆనందమే వేరు. ఈ లోకంలో అందరూ తన పనులను బట్టి బయటికి వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దామని, అది చేద్దామని, ఇది చేద్దామని అందరూ దారి తప్పి బొత్తిగా పనికి మాలిన వారైరి. కానీ మనం దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. సజీవులే ఆయన్ను ఆరాధిస్తారు. యెహోవా ధర్మశాస్త్రం నందు మనం ఏం చేయాలండి? ఆనందిస్తాం. అట్టి ఆనందంలో వాడు ధన్యుడని పిలుస్తున్నాడు. కాబట్టి దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించునుగాక. నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ధరించున్. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ధరించున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల
కాపరి నాకులేమీ లేదు పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్ నూనెతో నా తలను అభిషేకము చేయున్ నా హృదయము నిండి పొర్లుచున్నది నూనెతో నా తలను అభిషేకము చేయున్ నా హృదయము నిండి పొర్లుచున్నది యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్ చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం సంతసముగనుందున్ చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం సంతసముగనుందున్ యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్ యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్ యోబు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనము చివరి లైన్ నేనే చదువుతాను. ఏమనగా దేవుని సన్నిధిని ఒక మెల్లనైన స్వరము భక్తుడు వింటూ అంటున్నాడంట, దేవుడే అడుగుతున్నాడంట. ఏమనగా దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా, తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా అని అడుగుతున్నాడు. ఈ దినం మనకు కూడా అదే ప్రశ్న. ఏంటి మర్త్యులు అంటే ఎవరు? ఆ వర్డ్కి మీనింగ్ తెలిస్తే అందులో ఉన్నది ఏంటో మనకి అర్థమవుతుంది. ఏంటంటే మర్త్యులు అంటే మరణించిన వారు ఆయన సన్నిధానంలో నిలబడి ఆయనను జ్ఞాపకం చేసుకొనగలుగుతారా, ఆయన ఇచ్చే రక్షణను స్వీకరించగలుగుతారా, లేకపోతే ఆయనకి ఏమైనా చేయగలుగుతారా? మరణించి భూమిలోకి వెళ్ళిపోయి వారి జ్ఞాపకము కూడా లేని వారు దేవునికి ఏమన్నా ఇవ్వగలుగుతారా? ఇప్పుడు మన పితరులందరూ వెళ్ళిపోయారు, వాళ్ళు మనకు కనబడుతున్నారా? వాళ్ళు కనీసం దేవునితో వారిని వారు సరి చేసుకునే సమయం ఉందా వారికి? వాళ్ళ సమయం అయిపోయింది, భూమి మీద వాళ్ళ సమయం అయిపోయింది, వెళ్ళిపోయారు. అందుకే ఈ దినం మనకి దేవుడు అదే హెచ్చరిక ఇస్తున్నాడు. మరి మరణించిన వారు ఎలాగో ఆ పని చేయలేరు, దేవుని నామం స్తుతించలేరు, దేవునికి ఇవ్వవలసినవి ఇవ్వలేరు, దేవుని దగ్గర నుంచి పొందుకొనవలసినవి పొందుకొనలేరు. వారి ప్రయాణం ముగించేసి వారు వెళ్ళిపోయారు దేవుని సన్నిధానంలోకి. మరి సజీవ లెక్కలో ఉన్న నీవు నేను ఆయన ఎదుట నీతిమంతులుగా కనబడుచు ఈ సృజించిన ఈ సృష్టికర్తను మనం ఏం చేయాలి? నిత్యము స్తుతించాలి, ఆరాధించాలి. నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయనను ఆరాధించాలి. అదే దావీదు భక్తుడు చేస్తున్నాడు. 145వ కీర్తన
మనము చూసుకుందాము. ఈ లాస్ట్ 5 కీర్తనలు 145 నుంచి 150 కీర్తనలు బ్యాక్గ్రౌండ్ మనకు అక్కడ ఏమి పెద్ద టైటిల్స్ ఏమి ఇవ్వలేదు, కానీ కేవలం దావీదు రాసిన కీర్తన, దావీదు రాసిన స్తుతి కీర్తన అని మాత్రమే ఇచ్చారు. తాను వెళ్ళిన పరిస్థితుల గుండా, మరణాపాయాల గుండా, లేకపోతే ఆయన చేసిన పాపములను బట్టి, ఆయన ఎదుర్కొన్న తిరుగుబాట్లను బట్టి తప్పించుకొని వెళ్ళినప్పుడు, యుద్ధములలోనూ ఖడ్గములు వచ్చినప్పుడు ఆయన మీదకి అనేక రకంగా శత్రువులు వచ్చి ఆయనను పోరాటం చేసినప్పుడు దేవుడు తనకిచ్చిన విజయాలన్నిటిని బట్టి, తనకిచ్చిన నెమ్మదికై, తనకిచ్చిన ఆరోగ్యముకై, తనకిచ్చిన క్షేమముకై దేవుడు తనను కాపాడిన విధమును బట్టి ఈ లాస్ట్ 5 కీర్తనలు కూడా కేవలం స్తుతి కీర్తనలే. ఒకే కీర్తన అది, కాకపోతే మనం చదువుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి అవి అధ్యాయాలుగా డివైడ్ చేశారు. ఇందులో ఈ దినం మనం చూడబోతున్నది 145వ కీర్తన మొదటి 11 వచనాలు నేనే చదువుతున్నాను. రాజు అయిన నా దేవా, నిన్ను ఘనపరిచెదను, నీ నామము నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప సఖ్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యములను, విక్రమమును మనుష్యులకు వివరించుదురు. నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను. నీ మహాదయాళత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. దావీదు భక్తుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? యెహోవా నీ నామము నేను ఘనపరిచెదను, అనుదినము నేను నీ గొప్పతనము నేను వివరిస్తాను, నిన్ను సన్నుతిస్తాను. నీవు నా జీవితంలో నాకు కలిగిన శ్రమలన్నిట్లో నాకు తోడుగా ఉండి నన్ను నడిపించి నన్ను కాపాడిన దేవా, నిత్యము నిన్ను సన్నుతించెదను. అనుదినము అనునిత్యము నీ నామమును మాత్రమే నేను స్తుతిస్తాను. నీవు గొప్పవాడవు, నీ ప్రభావము, నీ మహాత్మ్యము చాలా స్తుతి నొందదగినది. మా అందరి మీద నీకే అధికారము కలిగిన దేవుడు అని ఒప్పుకుంటున్నాడు. ఎవరు? ధనము, ఘనము, బలము, పేరు, ఐశ్వర్యము, అంతస్తు అన్నీ కలిగి ఉన్న ఒక రాజు ఈ మాటలు చెప్తున్నాడు. తన కొదువైనది ఏదీ లేదు, కానీ తను ఇంకొక సూపర్ న్యాచురల్ పవర్ని స్తుతిస్తున్నాడు. వేడుకోవట్లేదు కానీ స్తుతిస్తున్నాడు. నా దేవా, నేను వెళ్ళిన ఈ పరిస్థితులన్నిటి గుండా నన్ను నడిపించావు. నేను గడిపిన ఈ సంవత్సరములన్నీ కూడా నీ కృపను, నీ దయను, నీ కాపుదలను, నీ భద్రతను నా మీద ఉంచిన దేవా, అన్నిటికంటే ముఖ్యముగా నీవు దీనులను రక్షణతో అలంకరించిన దేవుడవు అని 149వ కీర్తనలో ఉంటుంది. 149వ కీర్తన 4వ వచనము, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను. ఇది మనకి అలంకారమై ఉండాలి. మన ఆత్మలకు అలంకారం ఏంటి? దేవుడు మనకి ఏదో మంచి బట్టలో, లేకపోతే డబ్బో, లేకపోతే మనకున్న గృహాలో, లేకపోతే కొంతమంది ఇల్లు నాకు అలంకరించినంత ఇదిగా ఆత్మల్ని కూడా అలంకరించుకోవాలి. అదే అలంకరణ. దేవుడు మనల్ని ఆల్రెడీ అలంకరించేశాడు. ఆయన రక్షణ ఇచ్చి, ఆయన రక్తము చిందించి, ఆయన కృపతో, ఆయన ప్రేమతో నీకు నాకు రావాల్సిన ఆ ఉగ్రతను, నీ మీద నా మీద ఉన్న ఆ మరణ శాసనాన్ని ఆయన తీసివేసి, ఆయన నిన్ను నన్ను రక్షించుకున్న విధానమును బట్టి మనం ఏం చేయాలి? ఆయనను అనుదినము అని రాశాడు అక్కడ. అందుకే భక్తుడు చాలా చక్కగా అనుదినము నేను నిన్ను స్తుతించెదను అంటున్నాడు. మన వాళ్ళు సంవత్సరానికి ఒకసారి స్తుతించడమే గొప్ప. 31వ తారీఖు రాత్రి మాత్రం చాలా గొప్పగా స్తుతించేస్తారు. అదొకటే అనుకుంటారు, ఎందుకంటే ఒక సంవత్సరం గడిచిపోతుంది కదా. ఒక సంవత్సరం గడిపేసాడు దేవుడు కాబట్టి దేవా నీకు వందనాలు అనుకుంటారు. మిగిలిన వారములు, మిగిలిన దినములు భక్తుడైతే ఎప్పుడూ కూడా దేవునితోనే నడిచాడు. దేవుని ఆలోచన తను ఎలాగంటే తన హృదయంలో ఎప్పుడు దేవుని గూర్చిన ధ్యానమే ఉంది. దేవుని గూర్చి ఆలోచిస్తున్నాడు. దేవుని పనిలోనే ఉన్నాడు. తన పనులు చేసుకుంటూ తనకు వచ్చిన ఈ శ్రమలన్నిట్లో, శోధనలన్నిట్లో కూడా దేవుడిని ఎన్నడూ
విడిచిపెట్టలేదు. అందుకే ఎంతమంది భక్తులున్న పరిశుద్ధ గ్రంథంలో దావీదును మాత్రం దేవుడు ఏమని పిలుచుకున్నాడు? నా హృదయానుసారుడు అని పిలుచుకున్నాడు. మనకు కూడా అటువంటి ఆశ మనం కూడా కలిగి ఉండాలి. ఈ దేవుడు తప్ప నాకు ఇంకెవరు చేస్తారు? ఈ దేవుడే కదా నన్ను ఈ విధంగా నడిపించాడు, ఈ దేవుడే కదా, ఇంత గొప్ప దేవుడే కదా నన్ను ఈ రీతిగా ఉంచాడు అని మనం దేవుని స్తుతించుకోవాలి. ఎవరినో చూసి మనకు కూడా అలాంటి వాతలు ఉండాలని మనం కోరుకోకూడదు. ఎవరి పరిమాణము కొలది దేవుడు వారిని ఆశీర్వదించాడు. నీ ఉన్న స్థితిలో నీకు అటు క్షేమస్థితిని ఇచ్చాడు దేవుడు అని నీవు సంతోషపడాలి. ఒక్కొక్క అనుకుందంట పులిని చూసి చక్కగా, దానికి చిరుత పులికి చక్కగా చుక్కలు ఉంటాయి కదా అనుకుందంట. ఒకసారి ఇద్దరు కలిసి అడవిలో ప్రయాణం చేస్తున్నారంట. చిరుత నీ బాడీ మీద ఉన్న యువర్ స్కిన్ లుక్స్ సో బ్యూటిఫుల్ విత్ ద డాట్స్ ఆన్ యువర్ స్కిన్ అన్నదంట. అది అన్నదంట, చిరుత అందంట, నీకేంటి, నీ లైఫ్ స్టైల్ చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది, నువ్వు ఎక్కడంటే అక్కడ ఉంటావు, ఎవరన్నా నిన్ను పెంచుకుంటారు, నన్ను ఎవరు పెంచుకుంటారు, నన్ను తీసుకెళ్ళి నేను ఎక్కడో అడవిలో వాళ్ళని వీళ్ళని ఏదో బలాత్కారంగా చంపేసి నేను తినాలి, నీకైతే చక్కగా పాలు, గుడ్డు, కోడిగుడ్లు, చికెన్ అన్నీ పెట్టి నిన్ను చక్కగా వాళ్ళే పిలిచి నీకు భోజనం పెడుతున్నారు, నాకైతే అది కూడా లేదు, ఈ బాహ్య సౌందర్యం ఏముంది, అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుంది, ఎవరు చంపేస్తే నేను వెళ్ళిపోతాను, నువ్వైతే అలా కాదు, నువ్వు చచ్చిపోయే వరకు వాళ్ళే చూసుకుంటారు నిన్ను, చక్కగా నీకు బెడ్ వేస్తారు అందంట. అట్లా ఆ రెండు జంతువుల మధ్యనే అంత వ్యత్యాసం ఉంది. దేవుడు నీకు నాకు కూడా అటువంటి వ్యత్యాసాలే పెట్టాడు. నీవు అనుకుంటున్నావేమో ఉన్నతమైన స్థితిలో ఉన్న వారిని చూసి వారిలాగా నేనెందుకు లేనని నువ్వు అనుకోకు. నువ్వు అనుకోవాల్సింది ఏంటి, నా దేవా నాకు ఈ స్థితిని ఇచ్చావు, ఈ స్థితిలో నన్ను క్షేమస్థితిలో నడిపిస్తున్నావు, నాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము అన్నిటికంటే ముఖ్యమా దీనుడనైన నన్ను నీ రక్షణతో నన్ను అలంకరించావు కదా ప్రభువా. గడిచిన 7 మాసములో నీ సన్నిధానంలో నన్ను నేను కనపరుచుకునే కృపనిచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు. మరి మర్తిలో లేకపోతే మృతుల గుంపులోకి నన్ను చేర్చలేదు, చేర్చినను నాకు సంతోషం, ఎందుకంటే నీతో ఉంటానన్న నిరీక్షణ నాకు ఉంది ప్రభు అని మనం దేవుణ్ణి స్తుతించాలి. మనం మరణించినను ఆయనతో ఉంటామన్న నిరీక్షణ మనకి కలిగి ఉండాలి. అది ఎవరికి ఉంటుందో తెలుసా? నిజముగా యథార్థముగా ఆయనకు హృదయాలని ఇచ్చేసిన వారికే అటువంటి నిరీక్షణ ఉంటుంది. భక్తుడు అదే చెప్తాడు కదా, దావీదు భక్తుడు, ప్రభువా నేను యథార్థముగా నా హృదయపూర్వకముగా నేను నీకు ఇచ్చేసాను, నా హృదయాంతరంగములు నెరిగిన దేవుడవు, హృదయాంతరంగములను పరిశోధించువాడవు నీవే, కాబట్టి ఇక మీదట నాకు నేను ఇచ్చిందంతా నీకే, కాబట్టి నువ్వే చూసుకో ప్రభు అని దేవుడికి సమర్పించేసుకున్నాడు. మనము కూడా ఈ దినము అట్టి రీతిగానే మన హృదయాలను మనం ఆయన సన్నిధానంలోనికి, ఆయన చేతిలోనికి సమర్పించేసుకొని అనుదినము ఆయన స్తుతి మన నోట ఉండాలి. అనుదినము అనుక్షణము ఆయనతో మన ఆత్మలు సంధింపబడుతూ ఉండాలి. ఆయన చేసిన ప్రతి కార్యమును బట్టి నీవు కూర్చుండినను, నీవు లేచినను, నువ్వు నడిచినను, నువ్వు పండుకొనినను నీ నోట ఏముండాలి? దేవుని నామమును గూర్చిన స్తుతులే ఉండాలి. ప్రసంగి భక్తుడు చక్కని 2వ అధ్యాయంలో చాలా చక్కగా రాస్తాడు. పడుకోవడానికి, కూర్చోడానికి, తినడానికి, లేవటానికి, నడవడానికి ప్రతి దానికి సమయం కలదు అంటున్నాడు. 3వ అధ్యాయం 1వ వచనమే చదువుతున్నాను చూడండి. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఇంకా మిగిలిన అంతా కిందకి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచితిని, దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానము నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చే క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు అదంట. దేవుడు ఏం పెట్టాడంట? నరులు అభ్యాసము పొందాలి, దేవుని గూర్చి ఇంకా లోతైన విషయాలు తెలుసుకోవాలి, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవాలని దేవుడే కొన్ని శ్రమలను నరుని జీవితంలో ఒప్పుకున్నాడంట. ఎందుకు? అట్లా అయినా ఈ ప్రజలు నా గురించి తెలుసుకుంటారని, ఆ అనుభవ జ్ఞానముతో ఆయనను ఇంకా నమ్మకంగా సేవిస్తారు అని సమస్త జీవితంలో అన్ని
అనుభవించేసి చివరి దశలో సొలొమోను జ్ఞాని, ఆయన జ్ఞాని, మహాజ్ఞానము, గొప్ప ఐశ్వర్యవంతుడు, రాజు. ఆయన క్యారెక్టర్ ఇంకా డిఫరెంట్. ఎందుకు అడగండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడే వాగ్దానం చేశాడు, నీ ముందు కానీ నీ తర్వాత కానీ నీ వంటి జ్ఞానము వివేచన కలిగిన వాడు ఎవడునూ ఉండడు అనేసి లోకంలో ఉన్న ఐశ్వర్యం కూడా ఇచ్చేసాడంట దేవుడు. అటువంటి అన్నీ అనుభవించేసిన ఆ రాజు రాస్తున్నాడు అనమాట. అంత జ్ఞాని అయినా ఆ రాజు రాస్తున్నాడు, భూమి కింద సమస్తానికి సమయం కలదు, ఆయనే నరులకు శ్రమలు పుట్టించాడు. ఎందుకంటే అలాగైనా ఈ నరులు దేవుని చూసి దేవుని నామమును అనుదినము అనుక్షణము ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఆయన నామమును స్తుతిస్తారు, ఆయన నామమును గణపరుస్తారు, ఆయనను గొప్ప చేయుదురు అన్న ఒకే ఉద్దేశంతో ఆయన నీకు నాకు అటువంటి శ్రమలను నీ జీవితంలో నా జీవితంలో ఒప్పుకుంటున్నారు. శ్రమలు వచ్చినాయి అని వెనక్కి వెళ్ళిపోకూడదు. ఒకటే మాట జ్ఞాపకం చేసుకోవాలి, మనము జీవించి ఉన్న కాలమే ఆయనకు మనము నమ్మకముగా ఉండాలి. సజీవ లెక్కలో ఉన్న కాలములోనే మనము నమ్మకముగా ఉండగలము. మరి మరణించిన తర్వాతే ఇంకా మనకు ప్రయాణంలో ఇంకా స్టాపు, లేకపోతే దేవుణ్ణి వేడుకొనుట, లేకపోతే దేవుణ్ణి అడుక్కోవడం, లేకపోతే దేవుని స్తుతించుకోవడం, లేకపోతే కుటుంబంతో సమయం గడపడం, ఇవన్నీ ఏముండవు. ఇంకా అయిపోయింది అక్కడితో. మన ప్రయాణంలోనే ఉన్న దేవుడు ఇచ్చిన ఆ అపాయింట్మెంట్ టైంలోనే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్లోనే ఇవన్నీ మనం ముగించేసుకోవాలి. అయితే నీవు ఎంత నమ్మకంగా ముగించుకుంటావు అన్నదే ఇంపార్టెంటు. ఆరంభం కన్నా అంతము గొప్పగా ఉండాలని కోరుకోవాలి. అర్థమైందండి? ప్రతి వారం చెప్తాను ఇదే మాట నేను. ఏంటి, మన ఆరంభం కన్నా మన అంతము గొప్పగా ఉండాలి. మనం మరణించినప్పుడు దేవుడు సంతోషపడాలి. నా నమ్మకమైన దాసుడు, నా నమ్మకమైన దాసురాలు ఇట్టి రీతిగా దేవుని ఇంత చక్కగా నన్ను సేవించారు, నా నామమును ఎప్పుడు స్తుతి చేస్తూనే ఉన్నారు అనేసి దేవుడు చెప్పుకోవాలి. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం, మీలో ఒకడు నాకు బలిపీఠము నిరర్ధకముగా అగ్ని రాజ పెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మోయువాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. మీ యందు నాకు ఇష్టము లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. పూర్ణ మనసుతో పూర్ణ అంగీకారముతో దేవునికి మనము ఇవ్వడము ఆయన కోరుకుంటాడు. నువ్వేదో ఇచ్చావంటే అది ఇచ్చింది వేస్ట్ అయిపోద్ది, నీ సమయము వ్యర్థమైపోద్ది. దేవుడు అదే చెప్తున్నాడు, ఇస్తే నమ్మకముగా యథార్థముగా ఆయన సన్నిధానంలో సంపూర్ణంగా ఇస్తేనే ఆయన యాక్సెప్టెన్స్ చేస్తాడు. కొరింథీయులకు రాసిన పత్రికలు అదే ఉంటుంది కదా. అది నీ ధనమైనా కావచ్చు, నీ ఘనమైనా కావచ్చు, నీ బలమైనా కావచ్చు, నీ జ్ఞానమైనా కావచ్చు, నీవిచ్చే స్తుతులే కావచ్చు, నీ హృదయ అర్పణ బలులైనా కావచ్చు, ఏదైనా కూడా ఎలాగివ్వాలి? సంతోషముగా ఇచ్చువానిని దేవుడు ప్రేమించును. ఈ దినము అటువంటి సంతోషమైన హృదయ అర్పణలు మనం ఆయనకు చెల్లించాలి. ఎందుకు? మనం ఎంతకాలం ఉంటామో ఎవరికి శాశ్వతం కాదు. ఉన్న ఈ సమయమును సద్వినియోగం చేసుకొని ఆయన నామమును నిత్యము స్తుతించుచు ఆయన నామమును గొప్ప చేయాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకి ఆరాధనా 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 గొర్రె పిల్ల క్రీస్తుకి ఆరాధనా. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. చెరసాలలో నేను బందీగా ఉన్నా, సింహాల బోనులో పడవేసిన, కరువు ఖడ్గము హింస ఏ
నెలలో కునుకాక కాపాడు యేసు దేవునికి ఆరాధన ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకి ఆరాధన 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 గొర్రె పిల్ల క్రీస్తుకి ఆరాధన. నా జీవనాధారం శ్రీయేసుడే నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే తన చేతులతో నన్ను నిర్మించెగా నా సృష్టికర్తను కొనియాడెదన్. నా జీవనాధారం శ్రీయేసుడే నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే తన చేతులతో నన్ను నిర్మించెగా నా సృష్టికర్తను కొనియాడెదన్. యెహోవా రాఫా నన్ను స్వస్థపరచెను యెహోవా షమ్మా నాకు తోడుగా యెహోవా నిస్సి నా ధ్వజముగా అల్ఫా ఒమేగా ఆది దేవునికే ఆరాధన ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధన ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకి ఆరాధన 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 గొర్రె పిల్ల క్రీస్తుకి ఆరాధన 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 నా ప్రియుడేసు క్రీస్తుకి ఆరాధన 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 గొర్రె పిల్ల క్రీస్తుకి ఆరాధన. ఈరోజు మనం చూడబోయే అంశం ఏంటంటే రాకడ సిద్ధపాటు. దేవుని రాకడ లేట్ అయినా మన పోకడేం ఆగదు. ఏమండి, ఆయన రావటమో మనం వెళ్ళటమో లేటు ఏమీ ఉండదు. మరి ప్రపంచంలో వద్దన్నా వచ్చేది ఏంటంటే మరణము. ఏమండి, వద్దన్నా వచ్చేది ఏదైనా ఉందంటే అది మరణము. మనము వద్దనుకున్నా వచ్చేది ఏదైనా ఉందా అన్నది కూడా మరణమే. ఏది కూడా ఈ మరణము ఎవరి కోసం ఆగదు. ధనవంతులకి ఆగదు. ఏమండి, ధనవంతులకి ఆగదు, పేదవారికి ఆగదు. ఈ భూమి మీద భేదం లేనిది ఏదన్నా ఉంది అంటే అది మరణం. విచారకరంగా మరి ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, ఊరిలో ఎక్కువ ఫ్లెక్సీలు యవనస్తులే ఉన్నాయి. వృద్ధాప్యము 60-70 దాటిన వారి యొక్క శ్రద్ధాంజలి కటౌట్లు లేకపోతే జ్ఞాపకార్థ కటౌట్లు మనకు కనిపించట్లా. ఎక్కువ ఫ్లెక్సీలు ఎవరి మనకు కనిపిస్తున్నాయంటే యవనస్తులే మనకు కనపడుతున్నాయి. దాన్ని బట్టి ఒక సత్యాన్ని ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మరణానికి వయస్సు ఉండదు. దానికి వయసు ఉండదు. ఎవరైనా ఏ టైం అయినా వెళ్ళిపోవచ్చు. ఇది రియాలిటీ, ఇది సత్యము. అయితే మరి విశ్వాసులు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే రాకడ సిద్ధపాటు.
దేవుని రాకడకు మనము సిద్ధపడాలి. లేకపోతే ఆయన సంఘాన్ని ఎత్తుకున్నప్పుడు పరలోక రాజ్యానికి ఎత్తబడినప్పుడు మనం కూడా ఉండాలి. బైబిల్ చెబుతుంది 1 కొరింథీ 15:51 దేవుని రాకడ రక్షణ పొందిన వారికి సంతోషాన్ని తీసుకొస్తుంది. దేవుని రాకడ రక్షణ పొందిన వారికి సంతోషాన్ని, ఆనందాన్ని తీసుకొస్తుంది. కానీ మరి రక్షణ లేని వారికి షాక్ని తీసుకొస్తుంది. అన్నిటికంటే పెద్ద షాక్ని తీసుకొస్తుంది. రక్షణ పొందిన వారికి మధ్య ఎంతో సంతోషము, దే లాంగ్ ఫర్ దేవుని రాకడ. కానీ రక్షణ పొందని వారికి మాత్రము అది షాక్ని తీసుకొస్తుంది, భయాన్ని తీసుకొస్తుంది. రక్షణ పొందిన వారికి బైబిల్ గ్రంథం ఇస్తున్న నిరీక్షణ చూడండి. ఈరోజు ఈ వాక్యాన్ని మనం బాగా లోతుగా అధ్యయనం చేద్దాము, బాగా అర్థం చేసుకుందాం. రాకడ కానీ పోకడ కానీ, ఆయన రాకడ కానీ మన పోకడ కానీ, ఈ రెండిట్లో ఏది జరిగినా రక్షణ పొందిన వారికి ఏమో సంతోషాన్ని తీసుకొస్తుంది, కానీ రక్షణ లేని వారికి షాక్ తీసుకొస్తుంది. ఇక్కడ రక్షణ పొందిన వారి గురించి ఒక వచనము, రక్షణ పొందిన వారికి షాక్ వచనం. రక్షణ పొందిన వారికి ఏమో సంతోషం వచనం చూద్దాము, పొందిన వారికి షాక్ వచనం, రెండు కూడా చూద్దాం. పొందిన వారికి ఏంటో చూద్దాం. చూడండి, ఇదిగో అని మొదలు పెడుతూ, మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. లోకస్తులకు తెలియదు, కానీ మీకు చెప్తున్నా. మనమందరము నిద్రించము కానీ నిమిషములో, ఇది బ్రతుకున్న వారి గురించి. చనిపోయిన వారైతే సమాధుల్లో ఉన్నారు కనుక ఎత్తబడినప్పుడు మహిమ శరీరంతో దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. అయితే ఇంకా చనిపోకుండా ఆయన రాకడ ఇప్పుడు వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు ఈ క్షణంలో వారి గురించి చెప్తున్నాడు. ఆయన రాకడ అంటే, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము. అంటే చూడండి, బైబిల్ గ్రంథం రక్షణ పొందిన వారు శారీరకంగా చనిపోతే బైబిల్ వాడిన మాట ఏంటో తెలుసా? వారు నిద్రించారు. బైబిల్ వాడిన మాట ఏంటి? వారు నిద్రించారు. పోలేదు ఎక్కడికో. ఆయన ఉన్నారండి, పోయి ఏడాది అయిందండి. ఎక్కడికి పోయారమ్మా? ఏటో పోయారు, నీకు రాని లోకానికి పోయారండి. బైబిల్ గ్రంథము ఇలా వాడిది భాష. పోయాడండి, చచ్చిపోయారండి, నైస్గా కాలం చేశారండి. ఈ మధ్యన వాడుతున్న పదం ఏమండి? కాలం చేశారండి అంటే కొంచెం చచ్చిపోయాడంటే కొంచెం ఘాటుగా ఉందని చెప్పి ఇప్పుడు ఏం వాడుతున్నారంటే మన వారు కాలం చేశారండి. ఇంగ్లీష్లో కూడా డెడ్ అంటలేదు, డిసీజ్డ్, ప్యాస్డ్ అవే. ఏది చెప్పినా చచ్చాడు అంతేనే. ఏమండి? దాన్ని ఎంత మంచిగా చెప్పినా పోయినోడే, చచ్చినోడే. కానీ మీరు సమాధుల్లో చూడండి, బైబిల్ విశ్వాసుల గురించి వాడే పదం ఏంటంటే పోయాడు కాదు. ఏంట పదం? నిద్రించారు, నిద్రపోతున్నారు. రాత్రి పడుకుంటారు, ఉదయం ఏం చేస్తారు మీరు? మనం లేస్తాము, వి విల్ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్. అలాగే ఈ భూమి మీద చనిపోయిన ప్రతి క్రైస్తవుడు చచ్చిపోలా, నిద్రపోయాడు. బైబిల్ అదే మాట. ఇది మన నిరీక్షణ. అందుకనే టీవీలో తిరిగి రాని లోకాలకు పోయాడని రాస్తారు. ఏ లోకాలు? ఎక్కడికి వెళ్ళడం, నరకానికి పోతాడు ప్రభు లేకపోతే. తిరిగి రాని లోకాలు లేవు, గాల్లో కలిసిపోవడాలు లేవు. మొన్న ఎవరో అంటున్నారు, ఇంటికి వచ్చాడండి, రాత్రి సమాధి అయిపోయింది. సాయంత్రానికి ఉదయం వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థించడానికి వెళ్తుంటే రాత్రి వచ్చాడండి. నువ్వు ఇక్కడెక్కడ తిరిగాడండి, ఇక్కడ తిరిగాడండి. పిలిచినట్టు అనిపించిందండి, తలుపు కొట్టాడండి, అమ్మ అని పిలిచాడండి. అవి ఏం కుదరవు, మీ భ్రమ అంతే. దయచేసి గమనించండి, చనిపోకుండా నువ్వు దేవుని దగ్గరికైనా సరే నరకానికైనా సరే రెండే తప్ప ఇంకొక దారి ఏమీ లేదు. కానీ ప్రభువు నందు చనిపోయిన వారు నిద్రించారు. వారిని మనం మరలా చూస్తాము, నిత్యం చూస్తాము. ఎందుకంటే యేసు ప్రభు వారు మన నిమిత్తమై మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇక మనం చనిపోం. అందుకని బైబిల్ చెప్తుంది, క్రీస్తునందున్న వారు చనిపోయినను బ్రతుకుదురు అని వాక్యం చెప్తుంది. ఏమన్నా అర్థమైందండి? సో అందుకనే మనం చచ్చిపోయాడు అన్నది. మనం బైబిల్ ఏ భాష మాట్లాడుతుంది?
ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము చచ్చిపోయిన అంటలేదు, నిద్రించారు. ఓకేనండి, కంటిన్యూ చేద్దాం. మనమందరము నిద్రించము కానీ ఒక్క నిమిషంలో, ఒక్క రెప్పపాటున. ఇది ఎప్పుడు తెలుసా? ఇప్పుడు మనం ఉన్నామా? యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు, సంఘాన్ని ఆయన ఎత్తుకున్నప్పుడు, సంఘం వెళ్ళినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు రక్షణ పొందినవారంట ఇంట్లో వాళ్ళు ఉండిపోతారంట. భార్య రక్షణ పొందింది, భార్య వెళ్ళిపోతుంది దేవుని దగ్గరికి. భర్త కూర్చొని కాలు మీద కాలు వేసుకుని టీవీ చూస్తాడు, నొక్కుంటామే. రిమోట్ ఓ చేతులు రిమోట్, ఓ చేతిలో ఫోన్ నొక్కుంటామే. ఏమే టీ ఏదంటే కనపడదాక లేదు, ఇంట్లో ఎత్తబడిపోయింది. మత్తయి సువార్తలు చదువుతాము, పొలంలో ఇద్దరు పని చేసుకుంటుంటే ఒకళ్ళు ఎత్తబడతారంట. ఇద్దరు స్త్రీలు తిరగలేస్తున్నారంట, ఇలా కొడతారు చూసారులాగా. ఆ తిరగలేస్తుంటే ఒకళ్ళు ఉండిపోయి వాడు కర్ర కింద వెళ్ళిపోయింది, ఎత్తబడిపోయారు. దయచేసి గమనించండి, మన పోకడా ఆయన రాకడా. ఏంటంటే అది మన పోకడా ఆయన రాకడా. ఏది ముందు జరిగినా రక్షణ పొందిన వారికి మాత్రమో ఇది సంతోషాన్ని తీసుకొస్తుంది, కానీ రక్షణ పొందని వారికి ఇది షాకింగ్ తీసుకొస్తుంది. ఇప్పుడు షాకింగ్ వచ్చిన ఇస్తాను, చూడండి. రెప్పపాటున కడబుర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. ఆయన పిలవగానే సంతోషంగా సన్నిధికి వెళ్ళిపోతాం. రక్షణ పొందిన వారికి అది చాలా షాకింగ్గా ఉంటుంది. ఎందుకు షాకింగ్ తెలుసా? వ్యర్థమైన వాటిని సంపాదించడానికి, వ్యర్థమైన వాటి వెనకాల నేను పరిగెట్టాను. ఇన్ని సంవత్సరాలు కూడా విలువైన దానిని నేను లక్ష్య పెట్టలా, వ్యర్థమైన వాటి వెనకాల నేను పరిగెట్టాను. నేను ఏమండి వ్యర్థమైన వాటి వెనకాల పరిగెట్టాను. వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, వీళ్ళ భ్రమలో బతికిన వాళ్ళని నెలను ఎత్తబడతారు అనుకున్నారు కానీ విడిచిపెట్టబడ్డ బ్యాచ్ వీళ్ళది. ఎత్తబడతారు అనుకున్నారు కానీ విడిచిపెట్టబడిన బ్యాచ్ వీళ్ళది. 22. ఆ దినముందు అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున దయ్యాలు వెలగొట్టలేదా, మీ నామమున అనేక అద్భుతములు చేయలేదని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్దనుండి పొండని వారితో చెప్పుదును అని వారితో చెప్పుదును. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట చాలా షాకింగ్ తీసుకొస్తుంది. సంగమా, అనేక సంవత్సరాలు దేవుని వాక్యాన్ని విని, దేవుని మందిరంలో కూర్చొని, సేవకుల సహవాసంలో ఉండి, సహోదరుల సహవాసంలో ఉండి మీరు కనుక రక్షణను పోగొట్టుకుంటే అది మీకు షాక్ అవుతుంది. చాలామంది ఎత్తబడతామని అనుకుంటారు కానీ వారు విడిచిపెట్టబడతారంట. మీరు ఆ స్థితిలో మాత్రం మీరు ఉండకూడదు. మరలా చెప్తున్నాను, మీరు ఆ స్థితిలో ఉండకూడదు. బైబిల్ చెప్తుంది మీరు ఎత్తబడే వారిలో ఉండాలి కానీ విడిచిపెట్టబడిన వారిలో ఉండకూడదు. ఎత్తబడుతున్న వారికి మాత్రం ఇది సంతోషాన్ని తీసుకొస్తుందని రాకడా పోకడా, కానీ విడిచిపెట్టబడిన వారికి మాత్రము ఇది షాకింగ్ తీసుకొస్తుంది. ఈరోజు మన వర్తమానం దేని గురించి అంటే మనము ఎత్తబడే వారిలాగా ఉండాలి. ఈ దొరైశ్వర మిషనరీ ప్రార్థన మందులు ఉన్న మనమందరం కూడా ఎత్తబడిన వారి లిస్టులో ఉండాలి. బాగా గమనించండి, ఎత్తబడిన వారి లిస్టులో ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. ఆయన పేరే ఏలియా గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. ఆయన పేరేంటండి? ఏలియా. ఆయన పేరు. మరణము చూడకుండా హానోకు వెళ్ళిపోయాడు, మరణము చూడకుండా ఏలియా ఎత్తబడ్డాడు. ఆ ఎత్తబడిన వ్యక్తి యొక్క లక్షణాలు ఈరోజు మనం చూసి మన జీవితంలో దాన్ని అలవాటు చేసుకుందాం. ఏమండి, దేవుడు రాకను వచ్చినప్పుడు మనం వెళ్ళేవారిలాగా ఉండాలి కానీ కిందకి నరకంలోకి పోయేవారిలాగా ఉండకూడదు. ఆయన రాకడా మన పోకడా ఏదొచ్చినా కూడా పరలోక రాజ్యానికి వెళ్ళేవారిలాగా ఉండాలి కానీ కిందకి వెళ్ళేవారిలాగా మనం ఉండకూడదు. ఈరోజు ఒక పవర్ఫుల్ వ్యక్తి గురించి మనం చూడబోతున్నాం. ఆ వ్యక్తి పేరు ఏలియా. ఏలియా బ్యాక్గ్రౌండ్ ఇస్తాను, బాగా ఆలకించాను. ఏలియా ఒక ప్రవక్త, సమూయేలులాగా ఒక ప్రవక్త, దానియేలులాగా ఒక ప్రవక్త. కానీ ఏలియా ఇస్ వెరీ స్పెషల్. ఏలియా ఎందుకు స్పెషల్ అంటే, మొదటిది ఎత్తబడ్డాడు. ఏలియా ఎవరి టైంలో ప్రవక్తగా చేశాడంటే, ఆహాబు రాజు ఉన్నాడు ఆ టైంలో. యెజబెలు ఇశ్రాయేలులు కాదు, ఆమె పక్క దేశం నుంచి రావడం జరిగింది. ఆహాబు యెజబెలు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను పూజించకుండా బయలుదేవతను వారు పూజించడం మొదలుపెట్టారు. బయలుదేవతను వారు ఎందుకు పూజించారు అంటే, పంట కోసము, భూమి కోసము, మంచి పంట వచ్చేటట్టు వర్షం కోసము బయలుదేవతను పూజిస్తారు. విచిత్రం ఏంటో తెలుసా? వీళ్ళు ఎప్పుడైతే ఆహాబు యెజబెలు బయలుదేవతను తీసుకొచ్చి
విగ్రహాలు నిలబెట్టి బలిదేవతకు ప్రవక్తల్ని పోషించి ఎప్పుడైతే ఇలా నిలబెట్టారు, బలిదేవతను ఎందుకు పూజిస్తారు మరలా చెప్తున్నా, వర్షం కోసము మంచి పంట కోసం, వర్షం కోసము మంచి పంట కోసం. ఈ రోజుకి కూడా ఏజెన్సీ ప్రాంతాలకి వెళితే భూమి పూజను చేస్తారు. మీరు రోడ్డు మీద వెళ్తే మిమ్మల్ని తాడు పెట్టి ఆపేసి మేము భూమి పూజ చేసుకుంటున్నాం, ఎంతో కొంత చందాలు ఇవ్వని అడుగుతారు. ఈ రోజుకి కూడా వీళ్ళందరికీ పూర్వం ఒక అలవాటు ఉంది, అదేంటో తెలుసా? చిన్నపిల్లల్ని బలిస్తారు. ఈ రోజుకి కూడా నరబలి అని అంటారు. మీరు ఆ ఏజెన్సీ లోపలికి వెళ్తే ఈ రోజుకి కూడా ప్రతి మే నెలలో నరబలి ఇచ్చేవారు. పిల్లల్ని చీటీలు వేసుకుంటారు. చీటీలు వేసి వాళ్ళు ఏం చేసేవారంటే నెలకొక ఏడాదికి ఒక వ్యక్తిని ఆ కుటుంబంలో బలి ఇవ్వాలి. ఆ బలి ఇచ్చి దాన్ని ఏమని పిలిచారంటే నరబలిని పిలిచారు. ఏమని పిలిచారండి? ఎందుకు? వర్షం కోసం. దేనికోసం? వర్షం కోసం, పంట బాగా పండేదానికోసం. ఈ రెండింటిని. బయలుదేవుడు కూడా సేమ్ అంతే. అర్థమైందండి? వర్షం కోసము, పంట కోసం. వీళ్ళు ఎవరిని పూజించాలి? ఎవరిని పూజించాలి? ఎవరిని తెచ్చుకున్నారు? ఎందుకు తెచ్చుకున్నారు? వర్షం కోసం యెహోవాను విడిచిపెట్టేశారు. దేవుడు ఏలియన్ సీన్లో తీసుకొచ్చాడు. ఏలియా ఇప్పుడు ఆహాబు రాజుకి యెజెబెల్కి మెసేజ్ ఇవ్వాలి. ఏంటి ఆ మెసేజ్ తెలుసా? రాజు రాని ఇద్దరు డేంజరస్. దేవుని భక్తులు నిత్యం చంపుతూ ఉంటారు. ఆహాబు రాజు యెజెబెల్ కూర్చుంటే వెళ్ళి అంటాడు, ఇదిగో దేవుని మాట మీ ఇద్దరికి 3.5 సంవత్సరాలు చొక్క నీరు భూమిలోంచి కానీ ఆకాశంలోంచి కానీ కొరదు. మీరు ఎవరిని తెచ్చుకున్నారు? ఎందుకు తెచ్చుకున్నారు? వర్షం కోసం తెచ్చుకున్నారు. ఇంకో దాన్ని దేనికోసం తెచ్చుకున్నారు? పంట కోసం తెచ్చుకున్నారు. 3.5 సంవత్సరాలు పచ్చ గడ్డి రాదు, చొక్క నీరు రాదు చెప్పేసి వెళ్ళిపోయాడు. 3.5 సంవత్సరాలు చొక్క నీరు పల్ల. అలాంటి మెసేజ్ జనరల్గా ఏ రాజు గారిని చెబితే 2 నిమిషాలు చంపేస్తాడు. ఎవరిని? చెప్పిన వ్యక్తిని. 2 నిమిషాలు చంపేస్తాడు. ఈరోజు కూడా మన భూరాజులకి ఇష్టం లేని చెప్పాలా, డబ్బా కొట్టేవాళ్ళు కావాలా? జనరల్ ఎవరికైనా. మన బంధువుల్లో కూడా మనకు ఎవరంటే ఇష్టపడతాం? మనం పొగిడే వాళ్ళని ఇష్టపడతాం. ఎవడైనా గుచ్చే చెప్తున్నాను అనుకో, ఈ అత్మానం నాకు ఏదో చెప్తా, నువ్వు పక్కే. మనిషి స్వభావం అలాంటిది. చెప్తున్నాను నేను. ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఏలియా ఇంకో సందర్భం చెప్తాను, చాలా ఉన్నాయి. ఇంకో సందర్భం, ఆహాబు రాజు యెజెబెల్ ఇద్దరు కూడా నీ దేవుడా నా దేవుడా సవాలని చెప్పి ఇద్దరు కూడా బలిపీఠాలు నిలబెడదాం. బలిపీఠాలు నిలబెట్టి బలరిపిద్దాం. మంట మనం వెలిగించొద్దు. అగ్ని పైనుంచి రావాలి. అగ్ని ఎక్కడి నుంచి రావాలి? అగ్ని దేవుని దగ్గర నుంచి రావాలి. ఉదయం 9 కానించి 5 దాకా బలిదేవతకు పూజలు చేసి బలర్పణ అగ్ని రా అని ప్రార్థన చేశారు. ఏలియా మావోలుడు కదా, ఇందాకే చెప్పాను మీకు. ఏలియా కుర్చీ వేసి కూర్చొని జాయిగా మాట్లాడుతూ ఊరు వెళ్ళాడేమో, బలిదేవత కొంచెం గట్టిగా పిలవని వినపడద్దే, సిగ్నల్ అందట్లేదేమో, నాట్ రీచబుల్ వస్తుంది కదా అని అన్నాడు. వాళ్ళకి ఇంకా కోపం వచ్చేస్తుంది, ఆర్జ్యం పోసినట్టు ఉంది. ఇంకా మధ్యాహ్నం 12 అయింది, 8 గంటల 4 గంటలు అయింది. మళ్ళీ సాయంత్రం 5 అయిపోతుంది, 4 అయిపోయింది. నిద్రపోతాడేమో, లేకపోయారా అన్నాడు. మనం వెష్టపోతాళ్ళకి ఎట్టగారు ఇవ్వకు అనుకుంటా ఆయనకి. నిద్రపోతాడేమో, లేపండి. 5 అయిపోయింది, 6 అయిపోయింది, ఇంక చాలా ఆపండక. ఏలియా అన్నాడు, ఈ బలిపీఠం మీద వాటర్ పోయింది. జనరల్గా నిప్పెట్టేప్పుడు ఎవరైనా వాటర్ పోతారా? ఎండిపోయింది తీసుకొస్తారా? నీరు పోయింది, నిండగా పోయింది, పొరలాలే, నీరు కారాలు బయటకు వచ్చేసేయాలా, ఇంకా పోయిన వాటర్ అన్నాడు. ఆకాశం వైపు చూసి ప్రార్థన మొదలు పెట్టగానే అగ్ని వచ్చి ఆఖరికి బలిపీఠం కొరకు నిలబెట్టిన మనం ఎటకలు పెడతాం. ఏం పెడతాం మనం? మంటకి ఎటకలు పెడతాం. వాళ్ళు రాళ్ళు పెట్టారు, బలమైన రాళ్ళు పెట్టి. మన బ్రిటిష్ బ్రిడ్జ్ కట్టారు రాళ్ళతోని. అంతకంటే బలమైన రాళ్ళు ఉన్నాయి ఇస్రాయేల్ దేశంలో. ఈ బ్రిడ్జ్ ఇప్పటికే 150 సంవత్సరాలు ఎంత అయిపోయింది మనకు తెలియదు టైము. అలాంటిది రాళ్ళు తీసుకొచ్చాడు, బండరాళ్ళు తీసుకొచ్చాడు. కొండల నుంచి మన రాళ్ళు పాల్గొట్టాలంటే బాంబులు పెట్టాలి. అలాంటి రాళ్ళు తీసుకొస్తే అగ్ని వచ్చి క్షణంలోనే బూడిద చేసి వెళ్ళిపోయేసరికి అప్పుడు మొదలెట్టాడు. 400 మంది బయలు దేవత ప్రవక్తలు ఉంటే తీసుకోండి 50 మంది ఇశ్రాయేలు కత్తులు పట్టుకొని 400 మంది బయలు దేవతల్ని, ఆ యొక్క పూజారిని ఆ రోజు హతము చేసేసాడు. ఎవరో?
రాజు కాదు, సైనికుడు కాదు, ఎవరైనా ప్రవక్త. ఒక్క దెబ్బలో ఆ రోజున ఇది సీన్ జరిగింది. అలాంటి ప్రవక్త ఈయన ఎత్తబడినవాడు. ఎవరైనా ఈరోజు మీకు క్వశ్చన్ తెలుసండి, మనోళ్ళు అంటారు ఈయన గురించి చెప్తే, ఏలియా కాబట్టి అలా ఉన్నాడు, మా దొరశీరులు ఉన్న మాకు ఏడవద్దు అనుకుంటున్నారా? అందుకని మీరు అనుకుంటారని బైబిల్ చెప్తుంది. ఏలియా, యాకోబు అంటాడు, ఏలియా మీ వంటి వాడు కాడా. 3.5 సంవత్సరాల కొరకు ప్రార్థన చేసినప్పుడు మరలా వర్షం కురిచింది, వద్దని చెప్పినప్పుడు మానేసింది, మరలా ఏలియా మన వంటి వాడే. సో ఈరోజు వాక్యం విన్నప్పుడు నేను కూడా ఇలాగ ఉండాలి. ఏమనుకోవాలి? నేను కూడా ఇలాగ ఉండాలి. అసలు నేను ఇలాగ ఉండవలసిన వాడు నేను, కానీ లేను. చింతించి మరలా ఏలియవర్లా ఉండాలి. ఈరోజు 7 విషయాలు నేను రాసుకున్నాను, కానీ వీలైన విషయాలు మనం చూద్దాం. ఈరోజు మనం చూడబోయే అంశం ఏంటంటే, ఎత్తబడటానికి, దేవుని రాజ్యంలోనికి మనం ఎత్తబడడానికి మనకు ఉండాల్సిన లక్షణాలు. దేవుని రాజ్యానికి ఎత్తబడడానికి మనం ఉండాల్సిన లక్షణాలు ఏమంటే మీకు క్వశ్చన్ చెప్పి నేను ముందుకెళ్తాను. బాగా తెలివైన రాజు ఒకడున్నాడంట. ప్రపంచంలో అందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి సలహాలు తీసుకుంటారంట. బాగా తెలివైన రాజు ఒకడు ఉంటే ప్రపంచంలో ఉన్నవారు అందరూ ఆయన దగ్గరకు వచ్చి సలహాలు తీసుకుంటారంట. ఒకసారి అందరిని పిలిచాడంట, నేను వెళ్ళిపోతున్నాను రండి అన్నాడంట. ఎక్కడికి వెళ్తున్నాడు రాజు అని చెప్పి అందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళారంట. రాజు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నాకేం తెలుసు అన్నాడంట. ఇదేంటిది, మనం అడిగే ప్రతి ప్రశ్నకు ఈయన దగ్గర సమాధానం ఉంటుంది. ఇప్పుడేమో నాకేం తెలుసు అంటున్నాడు. సర్లే, ఇంక మళ్ళీ అడిగితే కోపడతాడేమో. రాజా, మరి మీరు వెళ్ళకముందు మీ సైన్యాన్ని, మీ కుక్కుల్ని, మీ డాక్టర్ని అందరినీ ముందే పంపించేస్తాడు. ఏమండి, మరి ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ వస్తున్నాడంటే మన ఇండియాకి ఫస్ట్ ఎవరిని పంపుతాడు? ముందు ప్రెసిడెంట్ చెక్ చేసుకుంటాడా? ఎవరిని పంపుతాడు? ఫస్ట్ సెక్యూరిటీని పంపుతాడు, మెడికల్ టీంని పంపుతాడు, ఆ కార్లను పంపుతాడు. అతను ఏం ప్రయాణించాలో, మన ఇండియా కార్లు ఎక్కడ అతను అన్నింటిని పంపుతాడు. అప్పుడు ప్రెసిడెంట్ వస్తాడు. అంతే కదండి. ఇక్కడ కూడా ఇప్పుడు సీఎం వస్తున్నాడు అనుకోండి, డైరెక్ట్ సీఎం వచ్చేస్తాడు. ఫస్ట్ ఎవరు వస్తారు? పోలీసులు వస్తారు, స్క్వాడ్ డాగులు వస్తాయి, రోడ్లన్నీ చెక్ చేస్తారు. అన్నీ పంపించిన తర్వాత, సెక్యూరిటీ బ్యారికేడ్లు కట్టిన తర్వాత అప్పుడు సీఎం గారు వస్తారు. అంతేనా? అయితే ఈ రాజు దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ అన్నారు, మరి మీ కుక్కుల్ని, డాక్టర్లని అందరిని పంపించేశారు అక్కడికి అన్నారు. ఎక్కడికి? ఈయనేమో ముసలి వయసు వచ్చింది, చచ్చిపోతున్నాడు. అందరిని పిలిచాడు, నేను వెళ్ళిపోతున్నానండి. ఆలోచన అన్నారు, మీరు వెళ్ళిపోతున్నారు బాగానే ఉంది, మరి వీళ్ళందరూ ముందే పంపించారా అన్నారంట. ఆయన అన్నాడు, లేదు పంపలేదు అన్నాడు. మరి ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు. పోనీ ఎప్పుడు వెళ్తున్నావు చెప్పు. తెలీదు. అదేంటిది, ఇన్ని సంవత్సరాలు ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు అంటే చెప్పడం, ఎప్పుడు వెళ్తున్నావు అంటే చెప్పడం. అయితే నీ దగ్గర సమాధానం లేవని తిట్టుకుని వెనక్కి వచ్చేసారంట. అదే క్రైస్తవుడి దగ్గర సమాధానం ఉంది. నేను మిమ్మల్ని ఇండివిజువల్గా అడిగారు అనుకోండి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంటే మీరు ఏం చెప్తారు? పరలోక రాజ్యం, ఇంకా ఇంకో పదం కూడా చెప్పండి. నిత్య జీవము, ఇంకో పదం కూడా చెప్పండి. దేవుని రాజ్యం, ఇంకా నివాస స్థలం 4, ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం మనం? పౌలు గారు వాడారు ఈ మాటని. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎవరి దగ్గరికి ఎక్కడికి వెళ్తున్నాం? ప్రభువు దగ్గరికి. చాలామంది ఏంటంటే, ఎక్కడ బంగారం ఇష్టమే, అక్కడికి వెళ్ళి కూడా చూపు ఎక్కడ ఉంది? బంగారం మీద అంటే అండి ఎక్కడో ఏమండి, అక్కడికి వెళ్ళి కూడా ఆశ ఎక్కడ ఉంది? దేని మీద ఉంది? అక్కడికి వెళ్ళి ఆ ఆశ కూడా మళ్ళీ బంగారం మీద. దయచేసి గమనించండి. దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, క్రీస్తు దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. ఈరోజు మనం చూడే అంశం చూడండి, మొదటి రాజుల నుంచి మనం చూడబోతున్నాం. మొదటి రాజులు 17వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చూడబోతున్నాం. ఏలియా ఎత్తబడడానికి, అలాగే సంఘంలో మీరు ఉండి ఎత్తబడడానికి ఏలియా దగ్గర 7 లక్షణాలు ఈరోజు మనం చూడబోతున్నాం రాబోయే 3 వారాల్లో. ఈరోజు మనం చూడబోయే లక్షణం ఏంటంటే, ఏలియా యొక్క విశ్వాస జీవితం. ఆల్రెడీ ఏలియా యొక్క క్యారెక్టర్ మీకు చెప్పాను. ఏలియా ఎటువంటి వాడు, ఎలాంటి మనిషి, ఎలాంటి క్యారెక్టరు, ధైర్యం మాత్రమే కాదు ఎట్లాంటి వాడో కూడా మీకు నేను వివరించాను. ఏలియా విశ్వాస జీవితం గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. మొదటి రాజులు 17వ అధ్యాయము మొదటి వచనము. మొదటి రాజులు 17వ అధ్యాయం మొదటి వచనం. ఆల్రెడీ ఏలియా క్యారెక్టర్ గురించి మనం చూసాము. చాలా డైనమిక్ క్యారెక్టర్, చాలా సీరియస్ క్యారెక్టర్, భయపడిన క్యారెక్టర్. ఆహాబు, జెజబేలు ఇశ్రాయేలుని పరిపాలించే టైంలో ఈయన ప్రవక్తగా ఉన్నాడు.
సో ఏలియా ఎత్తబడ్డానికి 7 లక్షణాలు మనం చూస్తాము. అందులో మొదటి లక్షణం ఏంటంటే ఏలియా యొక్క విశ్వాస జీవితము ఎటువంటిదో చూద్దాం. అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడితినో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఏలియా బాగా గమనించండి. ఈరోజు మన మైండ్లో ఉండాల్సిన మాట ఏంటంటే ఏలియా మన వంటి వాడే. ఏలియా ఎవరి వంటి వాడు? ఏలియా మన వంటి వాడే. సో వాక్యం వింటున్నా మీరందరూ కూడా ఒకటే ఆలోచన, ఏలియా మన వంటి వాడే. ఏలియా ఎత్తబడ్డాడు. ఏలియాకి 7 లక్షణాలు ఉన్నాయి. మీరు ఎత్తబడాలి, 7 లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలి. ఏలియా క్యారెక్టర్ చూడండి, వెరీ సీరియస్ క్యారెక్టర్. ఏలియా క్యారెక్టర్ పేతురులాగా కూడా కాదు. చాలా సందర్భం పేతురు మాట ఒకటిను చేత ఇంకోలా ఉంటుంది పేతురుది. పేతురు ఏం చెప్పాడు? నీ కోసం నా ప్రాణాన్ని పెడతానని చెప్పి గెత్సెమనే తోటలో ఒక అతని తల నరకపోతే చెవు పోయింది. విన్నారని బాగా? ఏలియా అట్లాంటి క్యారెక్టర్ కాదు, మాట తప్పే వ్యక్తి కాదు ఏలియా. ఏలియా ఎంత సీరియస్ క్యారెక్టర్ అంటే, రాజు దగ్గరికి వెళ్ళి ఈ మాట చెబితే రాజు నన్ను చంపుతాడేమో అని భయపడని క్యారెక్టర్ ఎవరిది? ఏలియాది. ఏలియా ఎందుకు భయపడ్డంటే, నేను తీసుకువెళ్ళేది దేవుని మాట. నన్ను ధిక్కరిస్తే ఎవరిని ధిక్కరించినట్టు? దేవుని ధిక్కరించినట్టు. నేను దేవుని పక్షమున దేవుని మాట చెప్పడానికి నేను రాజు దగ్గరికి వెళ్తున్నా. సో రాజు వినేది ఎవరి మాట? దేవుని మాట. సో నేను భయపడి దేవుని మెసేజ్ నేను మార్చను. నేను భయపడి ప్రజలకు నచ్చింది నేను చెప్పను. నేను ఏం చెబుతాను? దేవుని మాటను తూచా తప్పకుండా నమ్మినవాడు, తూచా తప్పకుండా పాటించినవాడు, దేవుని మాట తప్ప మరి ఏ ఒక్కరి మాట, మనుషుల మాట లక్ష్య పెట్టినవాడు కాడు. ఇది మీరు అట్లా అర్థం చేసుకోవాలి అంటే, నా జీవితంలో నేను ఎవరి మాట వింటున్నా, నా జీవితంలో ఎవరి మాట బట్టి నేను నడుచుకుంటున్నాను. నేను మోస్ట్ డేంజరస్ ఏంటో తెలుసా? మీకు తోచింది చేయడం. బైబిల్ చెప్తుంది ఇర్మియా గ్రంథంలో, హృదయం అంట చాలా వ్యాధి కలిగిందంట, అది ఘోరమైన మోసం చేసేదంట. ఇది గ్రహింపగలిగిన వాడు ఎవడని చెప్తుంది. తోచినట్టు చేయొద్దు. ఒకసారి నేను టీవీలో చూస్తాను, ఎవరో అంటున్నారు, నీ హృదయం ఏం చెప్తుందో అది చెయ్యి అంటున్నాడు. బైబిల్ చెప్తుంది నీ హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది. విశ్వాసులు తమకు తోచినట్టు కాదు చేయాల్సింది. చాలా 90% మీరు తోచినట్టే చేస్తారు. బైబిల్ దాన్ని ఖండిస్తుంది. తోచినట్టు కాదు చేయాల్సింది. ఏలియా నుంచి ఎత్తబడే వారి లక్షణం ఏంటంటే, నాకు తోచినట్టుగా కాదు నేను చేసేది, చుట్టుపక్కల ఉన్నవారు నాకు చెప్పినట్టు కాదు చేసేది, నా రాజ్యాంగము, నా కాన్స్టిట్యూషను, నేను నడిచేది దేని బట్టి అంటే, ఇదిగో దేవుడు ఏమి చెప్పాడు, వాక్యం ఏం చెప్తుంది అన్న దాన్ని బట్టి నడుచుకున్నాడు ఏలియా. మనుషుల మాట కాదు నమ్మింది, మనుషుల మాట నడుచుకోలే. అతను నడుచుకున్న ఎవరి మాటను బట్టి అంటే, దేవుడు చెప్పాడు నేను చేస్తాను, దేవుడు ఇలా చేయమని చెప్పాడు నేను ఇలాగ చేస్తాను. నేను చాలా సందర్భాల్లో మనం తోచినట్టు చేస్తాము. మీరు చేసే పనులకి వాక్యాధారం ఉంటేనే మీరు చెయ్యాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు చేసే పనులకి ఆధారము వాక్యం ఉండాలి. చాలామందికి వాక్యం ఆధారంగా ఉండదు, తోచినట్టుగా వెళ్తారు, ఎత్తబడేవారు అలా పోరు. మళ్ళీ చెప్తున్నా, మీరు చేస్తున్నామంటే అస్తమా నన్ను అడగడం వస్తా, పాస్టర్ గారు ఇలా చేయమంటారా? పాస్టర్ గారు ఇల్లు గృహప్రవేశం పాలు పొంగించమంటారా? నేను అడగక్కలేదు. మీరు అది పాలు పొంగించడము అగ్నిదేవతకు పూజ. సో అది నువ్వు చేయకూడదు, అది అడగనవసరంలా, అది మనం చేయకూడదు, పెట్టమంతే. నో, ఇంకా ఆన్సర్ లేదు దానికి. అమ్మ మళ్ళీ చెప్తున్నా, విశ్వాసులు వాక్యం ఏం చెప్తుందో అదే మనం చేయాలి. ఏలియా ఎత్తబడేవాడుగా ఏం చేస్తాడో తెలుసండి? బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? సొంత నిర్ణయాలు తీసుకోకండి, సొంతంగా చేయకూడదు. విశ్వాసులు సొంతంగా చేయరు విశ్వాసులు అంటే. కానీ చాలా సందర్భం మీరు తోచినట్టు చేస్తారు. తోచినట్టుగా కాదు, మీ హృదయము బైబిల్ చేత నిర్మించబడి దాన్ని బట్టి నడుచుకోవాలి. ఇది మొదటి పాయింట్. గబ్రియల్ దేవతతో చెప్పాడు, యెహోవా మాట నిరార్థకము కాకుండా కాదు. ఇంకా బాగా అర్థం కావాలి, యోబు గ్రంథం 42:2 చూడండి ఒకసారి. బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని భక్తులందరూ కూడా
దేవుని మాటను చాలా తూచా తప్పకుండా పాటించడం మాత్రమే కాదు, మాట తప్పిన వారికి చాలా సీరియస్ ఎదుర్కొన్నారు. దేవుడు చెప్పాడు, సౌలు రాజు నేను నీకు విజయాన్ని ఇస్తాను నీ శత్రువుల మీద, కానీ నువ్వు యుద్ధం నెగ్గిన తర్వాత వారి దగ్గర నుంచి వాళ్ళ బంగారం కానీ, వారి యొక్క సంపదను కానీ, వారి యొక్క రాజును కానీ ఎవరు నువ్వు తేవద్దు అని దేవుడు చెప్పాడు. ఎవరితో? సమూయేలుతో చెప్పించాడు. ఈయన ఏం చేశాడు తెలుసా? సౌలు రాజు రాజ్యం పోవడానికి ఇదే కారణం. దేవుడి మాట వినకుండా ఏం చేశాడంటే అతనితో పాటు రాజుని, సంపదను, బంగారాన్ని అంతటిని తెచ్చుకున్నాడు. ఇతనేదో యుద్ధం చేసి నెగ్గినట్టుగా విజయాన్ని ఇచ్చిన దేవుడు కదా, దేవుడి మాట వినకుండా దీని అంతటిని తెచ్చుకున్నాడు. సమూయేలు పంపించాడు. సమూయేలు అన్నాడు, నువ్వు దేవుడి మాట వినలేదు కనుక ఈరోజు ఈ క్షణమే దేవుడు రాజ్యాన్ని నీ దగ్గర నుంచి తీసేసుకున్నాడు. అయిపోయింది. పిచ్చోడు అయిపోయాడు. చివరికి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. కత్తి మీద పడిపోయి చచ్చిపోయాడు. ఎవరు? సౌలు దేవుడి మాట వినలా. దావీదు బెత్షెబతో పాపం చేశాడు, కానీ దేవుని సన్నిధిలో 51 కీర్తనలో క్షమాపణ కోరు, దేవుడు నన్ను మన్నించండి, నేను నీ వాక్యం బట్టి నడుచుకుంటాను, నా సొంత ఆలోచనలు బట్టి నేను నడుచుకున్నాను, నన్ను క్షమించండి, నన్ను మన్నించండి ప్రార్థన చేశాడు. యోబు 42:42 ఉంది చూడండి. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని. దేవుని మాట తూచా తప్పకుండా జరుగుతుంది. మనం ఎన్ని ప్లాన్లు చేసినా మనల్ని మనం మోసం చేసుకోవడం తప్ప ఏమీ ఉండదు. నువ్వు నడవాల్సింది దేవుని గ్రంథాన్ని బట్టి అంతే తప్ప సొంతాన్ని బట్టి కాదు. అమ్మా ఏం చేద్దాం, మా మేనమామ వస్తాడండి, ఆయన చెప్పిన తర్వాత దాన్ని బట్టి నడుచుకుందాం అనుకుంటున్నానండి. వాళ్ళ మేనమామ వచ్చాక చూశాను నేను ఎలా ఉన్నాడు. ఇటో 3 తాళ్ళు, ఇటో 3 తాళ్ళు, మెడలో ఏటయ్యి. 30 సంవత్సరాలు చూస్తున్నా. కొవ్వూరులో మా ఇంటి దగ్గర ఒక అతను ఎంత కడతాడు బిల్లలో. అందరు పొలో లైన్ కట్టేస్తారు. ఈ అమ్మాయి ఎందుకు వెళ్తున్నారంటే నడుము నొప్పి, జ్వరం నొప్పి, తల నొప్పి, కాళ్ళు నొప్పి, గుండె నొప్పి అని వచ్చేస్తున్నారు. వాళ్ళ ఇంటి పక్కన మా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు చిన్నప్పటి నుంచి. బాబు ఏంటి మరి అంతమంది తాళ్ళు కట్టేస్తాడు, అతనికి మన ఒంట్లో బాగలేదు కదా. ఆవిడికి ఏం చేశాడా హైదరాబాదు యశోదాకి తీసుకెళ్ళాడంట. ఎక్కడికి? యశోదాకి తీసుకెళ్ళాడంట. మరి ఇంట్లో తాయిత్తు మహిమ కావలేదా? అయ్యగారు ప్రార్థన చేయండి అని చెప్పి మీరు తాళ్ళు కట్టేస్తే ప్రార్థన ఎలా పనిచేస్తా చెప్పండి. దయచేసి గమనించండి, ఎవరి మీద మన నమ్మకం ఉంచాలి? మరలా చెప్తున్నా, మీ దగ్గర డబ్బులు తీసుకుని తాళ్ళు కట్టేవారు వాళ్ళకి అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్తారు, కానీ తాళ్ళు కట్టరు. తాళ్ళు మీకే. ఆ తాళ్ళు వల్ల మీ డబ్బులు తాళ్ళకి పండగ, మీకు దండగ తప్ప ఏముండదు. ఓకే? సో అంచేత ఎప్పుడు కూడా మనం ఏం కట్టించుకోకూడదు. నాకు తెలిసిన ఒక అబ్బాయి కొవ్వూరులో చనిపోతుంటే హాస్పిటల్లో ఉండి ఎవరో చెప్పారు, పక్క బెడ్ వాళ్ళు విశాఖపట్నంలో, వెళ్ళి మీరు అక్కడ వెళ్ళి తాడు కట్టించుకున్నా అంటే వెళ్ళి తాడు 25 రూపాయలు. మందులు కొంటాకు డబ్బులు లేవు, కానీ తాడు కడితే అప్పు చేసి తాడు కట్టించుకొని వచ్చిన 2వ రోజు ఉదయం 8ంటికి నేను 9ంటికి కిమ్స్కి తీసుకురమ్మన్నాను, కనీసం అక్కడ నేను పాప క్షమాపణ చేద్దామని. కానీ 7:30కి ఫోన్ వచ్చింది ఇంక లేడని. ఆ పక్క బెడ్డోడు తాడు కట్ట తెలిస్తే అతనే బాగుపడుతురు కదా. సో అంచేత శక్తి సృష్టికర్త అయిన దేవునిలో ఉంది కనుక ఎక్కడ ఇలాంటి విశ్వాసాలు ఎప్పుడు కూడా మనం ఎలాంటి ఏలియా ఎలాంటి వాడు తెలుసా? దేవుని వాక్కు దీనినే నమ్మాడు. దేన్ని నమ్మాడు? అది దాటిపోలా. మన జీవితం ఏదైనా సరే దీని మీదే నిర్మించుకోవాలా. దేని మీద? అందుకని పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఏం మార్చుకుంటారో తెలుసా? ఏం మార్చుకుంటారండి? దాని అర్థం ఏంటంటే మన జీవితం నిర్మించుకోవాల్సింది దేని బట్టి అండి? కట్నాలు కాదు మనం కట్టేది, బంగారం కాదు మనం కట్టేది. మనం కట్టేది ఇది. మనం కట్టేది ఏంటి? ఈ మధ్య ఇది మార్చి కూడా మర్చిపోయారు. ఈ కాదని మేము మార్చుకోవాల్సింది. మాకేమిస్తారు, ఏం పెట్టమంటారు? చివరికి అదంతా ఏమండి వెళ్ళిపోయేటప్పుడు 100 రూపాయలు తెల్లగొడ్డేసి పంపేస్తాను. నేను ఏమేసి పంపుతాం? తెల్లగొడ్డ. అది ఒకటే వచ్చేది మీ మీద, ఇంకే రాదేక.
ఏలియా ఎత్తబడ్డానికి గల మొదటి కారణం ఏంటో తెలుసండి? దేవుని మాట మీదే నమ్మిక ఉంచాడు, మాటను బట్టి నడుచుకున్నాడు. ఇంకోటి ఏంటంటే, రెండో మాట, ఏలియా ప్రార్థన పరుడు. ఏలియా ఎవరండి? పక్క వచ్చిన ఉంటుంది చూడండి, 17వ అధ్యాయము, ప్రార్థన పరుడు ఏలియా 17:21. అదే మొదటి రాజులు. ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారుచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థించగా ఆ చిన్నపిల్లడు లేచి నుంచున్నాడు. ఏలియా ఆ రీతిగా ప్రార్థన చేశాడు. దావీదు భాషలో కూడా ఇలాగే ఉంటుంది, యెహోవాకు నేను మొర్రపెట్టితిని. ప్రార్థన చేశాడు రాయదు, ఏం చేశాడంట? మొర్రపెట్టాడంట. చాలా సిన్సియర్గా ప్రార్థన చేశాడు. 2 లక్షణాలు చూసాం విశ్వాస జీవితంలో. ఏలియాకుండే మొదటి లక్షణం ఏంటంటే, దేవుని మాట తప్ప, వాక్యం తప్ప ఇంకోటి అతను చూడాల. రెండవది ప్రార్థన పరుడు. మూడవది ఏంటో తెలుసండి? ఏమని నమ్మాడు తెలుసా? ఆహాబు రాజు యెజబెల్ రాణి ఇద్దరు కూడా దేవుని ప్రవక్తలని చంపేయమని ఆర్డర్ ఇచ్చేశారు. వీళ్ళందరినీ కూడా ఒక వ్యక్తి కాపాడాడు. ఎవరిని? దేవుని ప్రవక్తల్ని ఆహాబు చేతిలో నుంచి దాచాడు. అలాంటిది ఏలియా ధైర్యంగా వెళ్ళి ఈ మాట చెప్పాడు. ఏమని తెలుసండి? 3.5 సంవత్సరాలు నీకు వర్షము ఉండదు. 3.5 సంవత్సరాలు నీకు వర్షం. 18వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి రాజులు 18:1. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరం యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవీయగా. ఇక్కడ వర్షం కురిపించాడు. 17:1 వర్షాన్ని ఆపేడు. 2 ఇన్ఫర్మేషన్ కొంచెం చాలా ధైర్యంగా వెళ్ళినట్టు కనపడుతుంది. ఆహాబు రాజు దగ్గరికి ధైర్యంగా పోయాడు. దేవుడు నన్ను కాపాడేవాడు. ఆహాబు రాజు నన్ను చంపుతాడేమని భయపడలా. ఏమండి, మన విశ్వాస జీవితంలో కూడా చాలా విషయాలు బట్టి మనం భయపడుతూ ఉంటాం. రేపు ఎలాగని ప్రభు అన్నాడు, రేపటి గురించి చింతించదు, ఏనాటికి ఆ నాటికి చాలును. దేవుడి మీద విశ్వసించేవారు రేపటి గురించి భయపడరు. నాకు బాగా జ్ఞాపకం, ఓఎం అని ఒక సేవా సంస్థ ఉంది. జార్జ్ వెర్వర్ అని ఒక వ్యక్తి దాన్ని ప్రారంభించాడు. ప్రపంచమంతా కూడా బైబిల్ గ్రంథాలు, ప్రపంచమంతా కూడా బైబిల్కి సంబంధిత పుస్తకాలు పంచిపెట్టేవాడు. అతను ఎంతో డబ్బులు చెల్లించాల్సి వస్తుంది ప్రతి దేశం దాటేటప్పుడు. షిప్ మీద వెళ్ళేవాడు. ఈరోజు కూడా షిప్ ఉంది. ఆ షిప్ పేరు డోలోస్. గ్రీక్ భాషలో దాని అర్థం ఏంటంటే దేవుని బానిస. ఆ షిప్ పేరు ఏంటండి? దేవుని బానిస. అతను ప్రతి పోర్ట్లో దాటేటప్పుడు డబ్బులు ఉండేవి కాదు. అప్పటికప్పుడు మోకాల మీదకి వెళ్ళేవాడు. దేవుడు అద్భుత రీతిగా అతనికి ఇచ్చాడు. ఎవరో కాదు, 2-3 సార్లు కలిశాను కూడా అతను. నేను 2-3 సార్లు కలిశాను. అద్భుతమైన వ్యక్తి, భయపడేవాడు కాదు. ఏలియా దేవుని చేత కాపాడబడినవాడు. ఒకసారి ఒక ఆటోలో వెళ్తున్నాను నేను. వెనకాలేమో నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని రాసుకున్నాడు. ఎక్కడ రాసుకున్నాడు? ఆటో వెనకాల. ఆటోని చూసి ఎక్కుతున్నాను నేను. చేతిలో ఏమో ఇది ఉంది. ఆటో వెనకాల ఏముంది? నీ రాకపోకల యందు యెహోవా నిన్ను. చేతిలో ఏమో పొగొచ్చేస్తుంది. వెనకాల ఏముంది? వాక్యం ఉంది. నేను ఎక్కాను. బాబు ఆటో నాదేనండి, వాక్యం బాగా రాయించి. అవునండి, నేనే రాయించానండి. మరి చేతిలో అదేంటంటే అని పాడేయడు. అలాగా మీరు పాస్టర్ గారండి, పాస్టర్ గారికి భయపడతావా, దేవుడికి భయపడతావా? ఎవరికి భయపడాలి? మోగేస్తూ ఉంటుంది. అయ్యగారు గృహకూటానికి ప్రార్థనకు వస్తూ ఉంటే, పాస్టర్ గారు వచ్చారు, టీవీ కట్టి. ఎవరు వచ్చారంట? మరి దేవుడు నీ గృహంలో నువ్వు రోజు నేను చూడలేదా? దేవుడు టీవీ కట్టి. అప్పుడే మందిరానికి రావట్లేదు ఒక ఆయన. పాపం నాకు ఎప్పుడు దొరైశ్వరి కనపడతాడు. మందిరానికి ఇంకా రావాలి, పిలుస్తున్నాను, రండి అని పిలుస్తాను, ఇంకా రావట్లేదు. నన్ను చూసినప్పుడల్లా ఒకటి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఎంత బాధపడతా అనుకున్నా నేను, ఇలాగైనా మారతాడని. ఏమండే చూసినప్పుడల్లా ఇలా వచ్చేస్తాడు పాడేసి. ఏమండే అయితే గమనించండి, భయపడాల్సింది ఎవరికి? ఎవరి భయం ఉండాలి?
వాళ్ళు చూసారా, వీళ్ళు చూసారు, పాస్టర్ గారు చూసారా, సహోదరులు చూసారు, ఎవరు చూడాలి నింది, ఎవరు చూస్తున్నారు? నీ హృదయ అంతరంగంలో ఎరిగినదే వాక్యం చెప్తుంది 51 కీర్తనలో, అంతరంగంలో సత్యాన్ని కోరేవాడంట ఆయన. నువ్వు ఏం చేస్తావో తెలీదా? ఏలియా విశ్వాస జీవితంలో 3 చూసాం. మొదటిది, దేవుని వాక్యం బట్టే నడుచుకున్నాడు, భయంకరమైన ప్రార్థన వీరుడు. దేవుని మాట అతని దగ్గర ఉందగా, భయపడేవాడు కాడు అసలు, భయపడేవాడు కాడు అసలు. యేసుప్రభు శిష్యులు అన్నారు, ప్రభువా మమ్మల్ని ఏమో నువ్వు రాజుల ముందు నిలబడతానంటున్నావు, నేనేమో నత్తోడిని. మోషే అంటాడు, ప్రభు అన్నాడు, ఇదిగో నా శిష్యులారా, మీరు చేపలు పట్టేవారు చిన్న చిన్నవారే, కానీ నేను మిమ్మల్ని రాజుల ముందు నిలబడతాను, చక్రవర్తుల ముందు మిమ్మల్ని నిలబడతాను. దేవుడు అట్లా నిలబెట్టాడు, చక్రవర్తులు మార్చాడు దేవుడు. దయచేసి గమనించండి. ఆటో వెనకాల లేకపోతే మన గృహం మీద కాదు ఉండాల్సింది, మన హృదయంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? రెండో మాట ఏంటంటే భయంకరమైన ప్రార్థన పరుడు. మూడోది ఏంటి? విశ్వాసం ఎలాంటిదంటే, నా దేవుడు నన్ను కాపాడేవాడు, నా దేవుడు నన్ను కాపాడేవాడు, పోషించేవాడు, నడిపించేవాడు. ఏమండి? నడిపించేవాడు, పోషించేవాడు. ఎందుకు ఈ మాట తెలుసా మీకు? కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు వచ్చింది. దేవుడు అన్నాడు, ఏలియా కెరీతు ఆ ప్రాంతానికి వెళ్ళి నువ్వు పోషించబట్టానికి నేను కాకులను పంపిస్తాను. నేను కాకులు నీకు రొట్టెలు తీసుకొస్తాయి, మాంసాన్ని తీసుకొస్తాయి. 3.5 సంవత్సరాలు కాకుల చేత ఏలియాని పోషించాడు దేవుడు. దేవుడు నిన్ను కాపాడేవాడు, పోషించేవాడు అన్నాక చెప్తున్నాను నేను. వినకండి, అర్థం చేసుకోండి. లోపలికి వెళ్ళాలి. ఇది లోపలికి ట్యాబ్లెట్ ఏం అవ్వాలి తెలుసా? ట్యాబ్లెట్ లోపలికి వెళ్ళగానే విత్ ఇన్ 3-4 మినిట్స్లో డిసాల్వ్ అయిపోతుంది, కరిగిపోతే మెడిసిన్ అవుతుంది మనకి. అలాగే ఇది వెళ్ళాలి. ఏలియాని ఎలా పోషించాడు చూడ, మన వంటి వాడే. మరలా చెప్తున్నా, ఎలా పోషించాడంటే దేవుని వాక్యం బట్టి నడుచుకున్నాడు, భయంకరం ప్రార్థన పరుడు, దేవుని ఎవరికి భయపడి దేవునికి భయపడే వ్యక్తి. అందుకనే 3.5 సంవత్సరాలు కాకుల ద్వారా పోషించాడని. జనరల్గా కాకులకు తెలిసింది ఏంటంటే ఎత్తుకుపోవడం తెలుసు. కాకులకి ఎత్తుకుపోయే కాకుల్ని పోషించి కాకులుగా చేశాడు దేవుడు. కాకులు కూడా వాడుకున్నాడు దేవుడు. అటు తర్వాత సారేపతి అనే ఒక ఊరికి వెళ్తే అక్కడ ఒక విధవరాలు చివరిగా ఒక బుడ్లో ఆఖరి నూనె, ఆఖరి రొట్టె తినేస్తే ఇంక అక్కడితో చచ్చిపోతారు వాళ్ళు. కరువు అంటే ఏంటో చెప్తాను మీకు. కంబోడియా దేశంలో పాల్ పాట్ అనే ఒక ఆ దేశ ప్రధాని ఏం చేశాడంటే 1,00,000 మందిని ఒకే సెల్లో పెట్టి తిండి పెట్టకుండా వదిలేసాడు. వారు ఆకలికి ఏం చేశారంటే ఒకళ్ళు తినేశారంట. కంబోడియా దేశంలో ఒక పెద్ద మ్యూజియం ఉంది. నేను వెళ్ళలేదు కానీ పాస్టర్ గారు వెళ్ళారు. ఆ పెద్ద మ్యూజియంలో ఏముంటుందో తెలుసా? పుర్రెల మ్యూజియం. అది ఏ మ్యూజియం? అది పుర్రెలు ఉంటాయి. నెట్లో వెతకండి. కంబోడియా దేశంలో ఈ స్కల్ మ్యూజియం అని ఉంటుంది. ఓన్లీ పుర్రెలు పెట్టారు, అమర్చి పెట్టారు నీట్గా. 1,00,000 అన్నం పెట్టకుండా వదిలేసాడు. కరువు అంత ఘోరంగా ఉంటుంది. మనకు కరువు తెలియదు. మనకి ఓ పూట భోజనం లేట్ అయితేనే చిందులేస్తాం మనం. మీరు ఎవరైనా గడిచిన 5 సంవత్సరాల్లో 2 రోజులు వరుసగా తిండి లేకుండా ఉన్నారా? జస్ట్ 2 days వరుసగా 2 రోజులు తిండి లేకుండా ఉన్నారా మీరు ఎవరైనా? లాస్ట్ 5 years, 5 రోజులు కాదు, 5 సంవత్సరాల్లో 2 రోజులు తిండి లేకుండా ఉన్నారా మీరు ఎవరైనా సరే? 2 days. అలా పోషించాడు మిమ్మల్ని దేవుడు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అలా పోషించాడు దేవుడు మిమ్మల్ని, గుర్తుపెట్టుకోండి. ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు మనకి ఆకాశం విప్పేసి బస్తా ఏకల డబ్బులు బస్తా 5 సంవత్సరాలు ఎప్పుడు 2 రోజులు తక్కువ లేకుండా మిమ్మల్ని పోషించాడు అంత గొప్పగా. ఏలియాని చివరగా ఈ రొట్టె నూనెతో 3.5 సంవత్సరాలు ఆ బుడ్డిలో నూనె అయిపోలా, ఆ కుండలో రొట్టె అయిపోలా. 3.5 సంవత్సరాలు అద్భుత రీతిగా పోషించాడు. మీలో ఎంతమంది అలా పోషించబడడానికి ఇష్టపడుతున్నారండి? దేవుడు నన్ను పోషించాలని నేనైతే ఇష్టపడుతున్నాను. అలాగా నేను చిన్నప్పటి నుంచి విశ్వాసమే బతికాను. నేను నా విశ్వాసం ఎలాంటిదంటే, చిన్నప్పుడు కాలేజీలో అదే ఇది చమత్కారంగా ఉండొచ్చు కానీ వాస్తవం, ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే నా ఏటీఎం కార్డుతో ఎవరైనా వేసుకుంటారేమో అని చెప్పి రోజు చెక్ చేసేవాడు. అలాగా చెక్ చేయముందు ప్రార్థన చేసుకునేవాడు నేను.
దేవా రేపు 2,500 కట్టాలి అని కార్డు పెడితే ఒకరోజు 48,000 వచ్చింది అకౌంట్లోకి. 2,000 కోసం చూసినోడికి 45,000 అంటే ఎలా ఉంటుందిగా? ఉత్తుత్ క్రైస్తవులు అయితే ప్రార్థన చేయడం మానేస్తారు 1 సంవత్సరం పాటు. కానీ నిజమైన క్రైస్తవులు ఆ డబ్బులు పట్టుకుని 8 మందికి ఫీజు కట్టాను నేను. ఎంతమందికి? 8 మందికి ఫీజు కట్టాను నేను. ఆ 3 నెలల మెస్ ఫీజు నేనే కదా అందరికి కూడా. దేవా నాకు ఇచ్చావు, ఇది నాకు ఇచ్చావంటే ఇలా అవసరాలు తెలిసే నాకు ఇచ్చావు. ఎవరో కెనడా నుంచి నా ఫ్రెండ్ ఎప్పుడో కలిస్తే అది ఎందుకో మనస్ఫూర్తి నాకు పంపించాడు ఒకేసారి. 8 మంది ఫీజు కట్టాను నేను. దాదాపు 4-5 మంత్స్ కట్టాను. నా పక్కన వెస్ట్ బెంగాల్ నుంచి ఒక ఆయన వచ్చాడు, విక్టర్ అతని పేరు. ఆ విక్టర్ ఎలాంటి అంటే ఈ ఏలియా లాంటివాడే. కలకత్తా నుంచి డిగ్రీ చదివాడు. కలకత్తా సెయింట్ జేవియర్స్లో, ఇక్కడ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్కి వచ్చాడు చెన్నైలో. డైరెక్ట్ కాలేజ్కి వచ్చేసి ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళిపోయి అన్నాడు, ఆ ప్రిన్సిపల్ క్రిస్టియన్నే. వెళ్ళిపోయి, సార్ నన్ను దేవుడు పంపించాడు ఇక్కడ ఎంఏ సోషియాలజీ చేయమని, నా దగ్గర రూపాయి లేదు, ఎవరు టికెట్ డబ్బులు ఎత్తి ఇక్కడికి వచ్చాను, మీరు ఏమైనా ఫీజు ఎవరికే ప్రిన్సిపాల్ గారికి మేనేజ్మెంట్ మీరు ఏమన్నా నా ఫీజు కడితే నేను చదువుకుంటాను, నేను నా దగ్గర రూపాయలు దేవుడు పంపించి అక్కడికి వచ్చానని చెప్పాడు. 2 సంవత్సరాలు ప్రిన్సిపాలే 4 సెమిస్టర్లు అతను ఫీజు కట్టాడు. అది విశ్వాసం అంటే. డబ్బులు లేకపోతే అక్కడికి వెళ్ళను నేను, ఇది కాదు విశ్వాసం అంటే. ఏమండి అది అనుకుంటున్నారా? వచ్చాడు విక్టర్ అతని పేరు. వీలైతే ఎప్పుడు తీసుకొస్తాను ఇక్కడికి. కలకత్తాలో అతను ప్రొఫెసర్గా చేస్తున్నాడు ఇప్పుడు. వచ్చి ప్రిన్సిపాల్కి చెప్పాడు అలాగా, నా రూమ్ పక్కన ఉంటాడు, వీకెండ్లో అందరూ బయటకు పోయి గాలి తిరిగి వస్తారు, తలుపు కూడా తీయడు అసలు. నేను కొట్టి వదిలేసేవాడిని నేను. ఏం చేస్తానని చెప్పి అందరూ 2 కుర్చీలేసి పైకి చూస్తుంటే ఆ మోకాలేసి ప్రార్థన చేస్తున్నాడు. కలకత్తా ఇల్లు ఖరగ్పూర్ అవుతుంది. ఖరగ్పూర్లో ఐఐటీలో ఉంది ఒక ఖరగ్పూర్ ఐఐటీ అని, అందులో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా చేస్తున్నాడు ఇప్పుడు. ఖరగ్పూర్ వెళ్ళేంతవరకు పై సీట్లో మోకాలేసే ఉంటాడు అలాగా. నాయన దేవుడా అలా వెళ్ళేంతవరకు. 2 పాయింట్ ఏంటి? ఏలియా భయంకరమైన ప్రార్థన పరుడు. ఎవరు? దేనికి భయపడ్డండి? ఒకసారి మా రూమ్మేట్ పక్కన రూమ్మేట్స్ ఇద్దరం, ఆ రోజు నైట్ డిన్నర్ పెట్టరు హాస్టల్లో. పక్క రూమ్ వాడు మమ్మల్ని భోజనం తీసుకెళ్ళాలి. తర్వాత రోజు నేను అతను తీసుకెళ్ళాలి. ముందు నేను తీసుకెళ్ళిపోతానని చెప్పి చక్కగా నేను మంచి రెస్టారెంట్ తీసుకు భోజనం పెట్టేశాను. భోజనం పెట్టేసాక ఉదయం కాలేజీకి వెళ్తాను అడిగాను నేను, విక్టర్ వేర్ ఆర్ యూ టేకింగ్ మీ టుడే అన్నాను నేను. ఈరోజు నన్ను ఏ రెస్టారెంట్ తీసుకెళ్తున్నాను అని. ఐ విల్ టేక్ యూ టు ది బెస్ట్ హోటల్ అన్నాడు. ఏమన్నాడు? వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం చక్కగా మెస్కి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత మా కాలేజీ పక్కనే పక్క సందులో ఓ చిన్న బడ్డీ కొట్టు ఉంది, ఇడ్లీలు వేస్తున్నాను అందులోని. ఇదేట్రా బాబు ఇక్కడ తీసుకొచ్చాడు, ఎక్కడో లోపల ఉంటుందో అనుకున్నాను. ఇడ్లీ ఆర్డర్ చేస్తున్నాను. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు నువ్వు? ఇడ్లీ బెస్ట్ హోటల్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చావు అంటే పై చూడు అన్నాడు. బోర్డు మీద ది బెస్ట్ హోటల్ రాసి ఉంది. ఇప్పటికీ అక్కడ తాంబరం ఏరియాలో పైకి ది బెస్ట్ హోటల్ అని ఉంది. సరేలే ఏదో ఒకటి అని చెప్పి తినేసి వచ్చాం అనమాట. దేవుడు అద్భుత రీతిగా పోషించాడు. కాలేజీలో మా నాన్న ఫీజు కట్టకపోతే 2 సంవత్సరాలు నేను డిగ్రీ పీజీ చదువుతుండగానే మా చెల్లికి నేను హాస్టల్ ఫీజు కట్టా. చదువుకునే ఎవడన్నా ఫీజు కడతాడా? దేవుడు పోషణ అలాగుంటుంది. నిన్నే కాదు, నీ చుట్టుపక్కల అందరినీ పోషిస్తాడు నీ వల్ల. ఈ మాట పౌలు గారు అన్నారు. పడవ విరిగిపోయింది, అందరూ చచ్చిపోతారు అనుకున్నారు. పౌలు అన్నాడు, నా బట్టి మిమ్మల్ని అందరిని దేవుడు రక్షిస్తాడని చెప్పాడు. ఒక వ్యక్తి బట్టి చదువుతాను చూడండి. నోవాను బట్టి నోవా కుటుంబాన్ని రక్షించాడు. అబ్రహాను బట్టి ఇశ్రాయేలును దేవుడు రక్షించాడు. నీ బట్టి అనేక మంది దేవుడు పోషిస్తాడు.